చాలా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మొదటి ఉపాసన ఎవరిని చేస్తారంటే సూర్యనారాయణ పరబ్రహ్మాన్ని చేస్తారు. రాముడు ఆదిత్య హృదయం చేశాడు. సీతమ్మ సీతోపాసన చేసింది రామరావణ యుద్ధం జరిగినంత కాలం. విరాట పర్వంలో ద్రౌపదీదేవి కీచకుడు వచ్చి ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అని తెలిసి ఆమె కీచక మందిరంలోకి వెళ్ళేటప్పుడు సూర్యనారాయణమూర్తిని ధ్యానం చేసి వెళ్ళింది. సూర్యుడు ఆమెతో పాటుగా ప్రత్యేకంగా ఒక రాక్షసుణ్ణి పంపించి ఆమెకి ఆవాహన జరిగి కీచకుణ్ణి తోస్తే కీచకుడు కింద పడిపోయాడు. అది సూర్యుడు పంపించినటువంటి వ్యక్తి యొక్క బలం ద్రౌపదీదేవిలోకి ప్రవేశించింది. క్లిష్టమైన స్థితిలో అందరూ సూర్యోపాసన చేస్తారు. భీష్మాచార్యుల వారు చాలా గొప్ప యుద్ధం చేసి ఇక ఒక ఉత్తమ క్షత్రియుడిగా అంతకన్నా యుద్ధం చెయ్యవలసిన అవసరం మనసులో సమంజసంగా అనిపించక ప్రధానమైన కారణం వైరిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పాండవులు కనుక, పరమధర్మాత్ములు కనుక, తనకి మనవళ్లే కనుక బంధుప్రీతి కన్నా ప్రధానమైన కారణం ధర్మం. అవతల వైపు సాక్షాత్ పురుషోత్తముడు పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే నిలబడి ఉన్నాడు కనుక అటువంటి వారితో పూనిక పట్టి యుద్ధం చెయ్యడం, తనకి స్వచ్ఛంద మరణం వరం ఉంది కనుక వాళ్ళని బాధించడం, అంతకన్నా ఎక్కువ సైన్య నష్టాన్ని కల్పించడం యోగ్యమైన విషయం కాదు అనేటటువంటి ఉద్దేశ్యంతో తాను ఆ యుద్ధ భూమిలో పడిపోవడానికి నిర్ణయం తీసుకుని ధర్మరాజు గారికి, పాండవులకి, కృష్ణ భగవానుడికి తాను ఎలా పడిపోతాడో ఆ విశేషాన్ని వివరించి చెప్పి తదనుగుణంగా ఆ యుద్ధ భూమిలో పడిపోతే తల క్రిందకి వేలాడుతోంది కనుక అర్జునుణ్ణి పిలిచి అంపశయ్య మీద ఉన్నాను కనుక తలగడలు పెట్టుకునే అవకాశం లేదు అంటే 3 బాణములను అభిమంత్రించి నిలబెట్టాడు. దానినే తలగడగా చేసుకుని అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఎంతటి ధర్మాత్ముడు అంటే ఆ బాణములు పెట్టి కొట్టినప్పుడు ఆ శరములతోటే ఆయన డుళ్ళి రథంలోంచి కింద పడిపోతున్నప్పుడు కూడా తన తల తూర్పు వైపు ఉండేటట్టుగా చూసుకున్నాడు. చూసుకుని కింద పడిపోయాడు. కింద అంటే నా ఉద్దేశ్యం అంపశయ్య మీద అని, బాణముల యొక్క పంజరం మీద పడిపోయాడు. అలా పడిపోయి ఉన్న తర్వాత పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించి అర్జునుడు భూమి లోపల వివరంలో ఉన్నటువంటి సుగంధభరితమైనటువంటి జలములను పైకి తీసి ఆయన యొక్క దాహార్తిని తీర్చాడు. ఆయన అలా అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి కాలంలోనే గంగమ్మ అనేక మంది మునుల్ని హంసల యొక్క రూపంలో పంపించింది. వాళ్ళందరూ కూడా అయ్యో దక్షిణాయనంలో పడిపోతున్నాడే భీష్ముడు అన్నారు. అదేవిధంగా అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవతలు కూడా ఇంత గొప్ప భీష్ముడు, ఇంతటి ధర్మాత్ముడు దక్షిణాయన పుణ్యకాలంలో పడిపోతున్నాడు అని బాధపడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్తరాయణం వచ్చే వరకు కూడా తాను శరీరంతో ఉండాలి అని నిర్ణయం చేసుకున్నాడు. అందుకని ప్రాణత్యాగం చెయ్యలేదు. అయితే ఇక్కడ సహజంగా ఒక అనుమానం వస్తుంది. అంటే దక్షిణాయనంలో మరణించిన వాళ్ళకి ఉత్తమగతులు కలగవా, ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారికే ఉత్తమగతులు కలుగుతాయా అని. ఇక్కడ నేను మీతో ఒక విషయాన్ని మనవి చేయవలసి ఉంటుంది. మీరు మహాభారతంలో వేదవ్యాసుడు అన్న శీర్షికను నేను మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని గమనించారు. ధృతరాష్ట్రుడు వానప్రస్థానికి వెళ్ళిపోయిన తరువాత వ్యాసుడు ధృతరాష్ట్రుల యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఒరిగిపోయినటువంటి వీరులందరూ కూడా వీరస్వర్గాన్ని అలంకరించారని, వారందరినీ కూడా మళ్ళీ దివ్యమైన శరీరాలతో ఈ భూమి మీదకి పిలుస్తానని, మీరు కొంతసేపు వాళ్లతో గడపచ్చని అవకాశం ఇచ్చి తన యొక్క ప్రజ్ఞా విశేషం చేత, అపారమైన తపోబలం చేత మళ్ళీ వీరస్వర్గాన్ని అలంకరించినటువంటి వీరులందరినీ కూడా కిందకి తీసుకొచ్చాడు. కిందకి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ లౌకికంగా మర్త్యలోకంలో ఉండేటటువంటి శరీరములతో జీవించి ఉన్న వాళ్ళందరూ కూడా శరీరములు పడిపోయి తేజో శరీరములతో ఉన్నటువంటి వాళ్ళు ఉత్తమలోకవాసము చేస్తున్న వాళ్ళందరితో కలిపి గడిపారు అని,
అలా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ మధ్య ఏ వైషమ్యాలు అప్పుడు లేవని మీరు విన్నారు. అంటే మహాభారత కాలంలో పడిపోయినటువంటి ద్రోణాచార్యుల వారు కానీ లేదా దుర్యోధనాదులు కానీ వీరస్వర్గాన్ని అలంకరించారు అనేటటువంటిది నిస్సందేహమైన విషయం. మరి దక్షిణాయన పుణ్యకాలంలోనే కదా వాళ్ళందరూ కూడా పడిపోయారు. కురుక్షేత్ర సంగ్రామం జరిగినప్పుడు వాళ్ళందరూ స్వర్గానికి వెళ్ళగా రాని అవరోధం, వాళ్ళకు అడ్డురాని కాలం భీష్ముడికి అడ్డొస్తుందా? భీష్ముడు తరించడా? ఇంతటి మహానుభావుడు, ఇంత ధర్మశాస్త్రవేత్త, ఇంత ధర్మానుష్ఠాన తత్పరుడు, అపరూపమైనటువంటి జననము కలిగినటువంటి వాడు, ఇంతటి విలువిద్యా విశారదుడు, సర్వశాస్త్ర పారంగతుడు, భగవద్భక్తుడు, తత్వదర్శి, ఇటువంటి వాడు దక్షిణాయన పుణ్యకాలంలో పడిపోయిన కారణం చేత ఉత్తమగతులు పొందడు అనడానికి సహేతుకమైనటువంటి బలమైనటువంటి కారణం ఏదైనా వెనకాతల ఉన్నదా అని ఆలోచన చేస్తే ఒక్క విషయాన్ని మీరు బాగా గమనించవలసి ఉంటుంది. జ్ఞానమును పొంది, జ్ఞానము అంటే ఏదో పుస్తకంలో ఉన్న 4 విషయాలు తెలుసుకుని అని కాదు, ఆత్మ నేను, శరీరము నేను కాదు అన్న జ్ఞానాన్ని అనుభవ పర్యంతంలోకి తెచ్చుకుని ఈ శరీరము నేను కాదు అని తెలుసుకున్నటువంటి యోగి ఏ కాలమునందు శరీరం విడిచిపెట్టినా అతను బ్రహ్మప్రాప్తిని పొందడానికి అది అడ్డురాదు. తప్ప ఏదో మిగిలినవన్నీ బాగుండి ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళిపోయాడండి అన్నంత మాత్రం చేత ఆయన పాపపు నడవడి కలిగిన వాడైతే ఆయన తరించిపోతాడని చెప్పడానికి బలమైన సాక్ష్యము ఉండదు. కానీ కాలమునకు ఒక గౌరవాన్ని ఇచ్చారు. అటువంటి గౌరవాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటి అంటే దక్షిణాయనం అనేటటువంటిది మనుష్యులకు అత్యంత ముఖ్యమైనటువంటి కాలం. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఆ విషయాన్ని. దక్షిణాయనం పరమ పవిత్రమైన కాలం. ఎందుకని పరమ పవిత్రమైన కాలము అంటే దక్షిణాయనం అంతా కూడా ఉపాసనకి సంబంధించిన కాలం. మీరు మొన్న చూశారు, దక్షిణాయనం ప్రవేశించింది. దక్షిణాయనం ప్రవేశించగానే గురు పౌర్ణమి వస్తుంది. శ్రీ గురుభ్యో నమః అనకుండా అసలు కాలం యొక్క విలువ, కాలంలో చెయ్యవలసినవి ఏమిటి, ఏది చేసి తరించచ్చు ఎలా తెలుస్తుంది గురువుగారి అనుగ్రహం లేకుండా? ఆయన అనుగ్రహం ఉంటే కదా ఎప్పుడు ఏది చెయ్యాలో తెలుసుకుని చెయ్యడం. ఆయన అనుగ్రహం లేనినాడు ఎలా తెలుస్తుంది, ఎలా చేస్తారు? సాధ్యం కాదు. గురు పౌర్ణమితో ప్రారంభం. గురు పౌర్ణమితో ప్రారంభమై పక్కన శ్రావణ మాసంలో వరలక్ష్మి అంటాం. వరలక్ష్మి అంటే శ్రేష్టమైన, అందరికన్నా అధికురాలు. అధికురాలు అన్న మాటకు అర్థం ఏమిటంటే అన్నిటినీ అనుగ్రహించగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి ఎవరు ఉంటుందో ఆమె యొక్క ఉపాసన శ్రావణ మాసంలో చేస్తాం. భాద్రపదం దగ్గరికి వచ్చేటప్పటికి విఘ్నేశ్వర చవితి, ఆశ్వీజ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి దేవీ నవరాత్రులు. ఇలా ఇదంతా ఉపాసన కాలం. భగవంతుణ్ణి ఉపాసన చేసి భక్తితో కర్మాచరణము చేసి దాని చేత ప్రీతి పొందినటువంటి పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత జ్ఞానమును పొందడానికి యోగ్యమైన కాలముగా పరిగణింపబడేటటువంటి దక్షిణాయన పుణ్యకాలాన్ని వినియోగించుకోకుండా మనిషి పతనం చెందాడనుకోండి, శరీరం పడిపోయిందనుకోండి, అప్పుడు అసలు శరీరమే లేనివాడు దక్షిణాయన పుణ్యకాలంలో ఇవన్నీ ఎలా అనుష్ఠానం చేస్తారు? అందుకని దక్షిణాయనంలో పడిపోవడం దురదృష్టం. చదువుకునే పిల్లాడికి ఇంకా రేపు పొద్దున్న ఎంసెట్ అనగా ఇవాళ మధ్యాహ్నం టైఫాయిడ్ వస్తే అయ్యో ఎంత దురదృష్టవంతుడండి, ఇంత బాగా చదువుకున్నవాడు రేపు పొద్దున్న పరీక్ష రాయవలసి వస్తే ఇవాళ మధ్యాహ్నం నుంచి టైఫాయిడా అంటామా? అమ్మా, దక్షిణాయన పుణ్యకాలంలో ఏ మంచి మంచివి అనుష్ఠానం చెయ్యాలో ఆ అనుష్ఠించవలసిన సమయంలో శరీరం లేకుండా పోయింది. అప్పుడు దురదృష్టవంతుడా కాదా? అప్పుడు దురదృష్టవంతుడు. దక్షిణాయనంలో శరీరం పడిపోవడం అందుకు దురదృష్టమైంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో పడిపోవడం అదృష్టం ఎందుకు అవుతుంది అంటే ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగలు. దేవతలకి పగలు కాబట్టి పగటి వేళ తిరుగుతుంటారు కదండి. ఎవరైనా పగటి వేళ తిరుగుతుండేవాడు పగటి వేళ కనపడతాడు. పగటి వేళ దర్శనం తేలిక, అందుకని ఉత్తరాయణం వెలుగుతూ ఉంటుంది అన్నది శాస్త్రవాక్కు. కాలమునకు ఒక గౌరవము తప్ప
కాల విభాగమునకు ఒక గౌరవము తప్ప ఒక జ్ఞాని, ఒక మహాభక్తుడు, ఒక మహాయోగి, ఒక గొప్ప వేదాంతి ఏ కాలమునందు పడిపోయాడు అన్నది అడ్డుపెట్టి ఆయన తరించలేదు అని సిద్ధాంతం చెయ్యడం మాత్రం ఎప్పుడూ సాధ్యం కాదు. ఇక మరి భీష్మాచార్యుల వారు దక్షిణాయన పుణ్యకాలంలో పడిపోతుంటే గంగమ్మ హంసల రూపంలో మునుల్ని పంపించడం ఎందుకు? ఆయన కూడా నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఎదురు చూస్తానని ఇంచుమించు 56 రోజుల పాటు అంపశయ్య మీద అంత కష్టపడి ప్రాణాల్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఏమిటి అంటే, ఇందులో మీరు ఒక గొప్ప రహస్యాన్ని గమనించాలి. భీష్మాచార్యుల వారికి శంతన మహారాజు గారు ఇచ్చినటువంటి వరం ఉంది, స్వచ్ఛంద మరణం. స్వచ్ఛంద మరణం అంటే ఆయన ఎప్పుడు కావాలో అప్పుడే శరీరాన్ని విడిచిపెట్టగలడు తప్ప కేవలముగా బాణప్రయోగం చేశారని శరీరమును విడిచిపెట్టవలసినటువంటి అగత్యం ఆయనకి లేదు. ఎవరో కొడితే పోదు ప్రాణం, ఆయన అనుకుంటే పోతుంది ప్రాణం. ఇప్పుడు ఆయన ఉత్తరాయణ వచ్చే వరకు ఎదురు చూడడం తల్లి అయినటువంటి గంగమ్మ మాటకి గౌరవం ఇవ్వడం. తండ్రి గారైన శంతన మహారాజు గారు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు కూడా ఉండగలిగాడు, ఎందుకంటే నా వరం ఉంది కాబట్టి అని ఆయనకు ఒక సంతోషం. కాకుండా విడిచిపెట్టాడు అనుకోండి, భీష్ముడు తరించడా అంటే తరించి తీరుతాడు. అందులో అసలు అర్థమే లేదు. ఇంకా భీష్మాచార్యుల వారు దక్షిణాయనంలో పడిపోతే తరించరండి అన్నారు అనుకోండి, అంతకన్నా అన్యాయమైన ప్రస్తావన ఇంకోటి ఉండదు. కానీ అమ్మ మాటకి గౌరవం ఇవ్వాలి, అది మునులు జ్ఞాపకం చేస్తున్నది. తండ్రి మాటకి గౌరవం ఇవ్వాలి. ఆయన స్వచ్ఛంద మరణం ఇచ్చాడు. అన్నిటినీ మించి దాని వెనకాతల భగవంతుని యొక్క ఒక గొప్ప సంకల్పం ఉంది. దక్షిణాయన పుణ్యకాలంలో అందరూ శరీరాన్ని అడ్డుపెట్టి శరీరాన్ని ఉపకరణంగా చేసుకొని పుణ్యాన్ని సముపార్జించుకుంటారు. పుణ్యం ఎందుకు పనికొస్తుంది అంటే, ఉత్తర జన్మల యందు కానీ భవిష్యత్ కాలమనందు కానీ సుఖాన్ని అనుభవించడానికి పుణ్యం పనికొస్తుంది. లోకంలో అన్నిటికన్నా చాలా చాలా గొప్ప పని ఏమిటి? తాను ఒక్కడూ అనుష్ఠించడం కాదు, 10 మందిని తనతో కలుపుకుని 10 మంది కూడా మంచి పుణ్యం సంపాదించుకోవడానికి వీలైనటువంటి వ్యవస్థని చేకూర్చడం. అంతకన్నా గొప్ప పుణ్యం ఏమిటి? 10 మంది మనస్సులు మారి 10 మంది ధార్మికమైన జీవనం చేసేటట్టుగా మంచి మాట చెప్పగలగడం. ఈ దక్షిణాయనం అంతా భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఎప్పుడు ఉత్తరాయణం వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడా? కూర్చోలేదు. కృష్ణ పరమాత్మ ఆయనతో సమస్త వేదాంత రహస్యములు చెప్పించాడు. భగవద్గీత అర్జునుణ్ణి అడ్డుపెట్టి కృష్ణుడు చెప్పాడు. భారతంలో ధర్మరాజును అడ్డుపెట్టి భీష్మాచార్యుల వారు 2 పర్వాలు మాట్లాడాడు. శాంతి పర్వము, అనుశాసనిక పర్వము. ఈ 2 పర్వాలు కూడా సమస్త ధర్మములతో కూడి ఉన్నాయి. అందుకే మహాభారతం పంచమ వేదము యొక్క స్థాయిని పొందింది అంటే, దానికి వ్యాసుడి తపస్సు ఫలించడానికి కారణమైంది అంటే, భీష్ముడు ఈ 2 పర్వాల్లోనూ ఈ 56 రోజుల్లోనూ మాట్లాడడం కారణమైంది. ధర్మరాజంతటి వాడి మనసు అశాంతితో ఉంటే శాంతి పొందడానికి భీష్మవాక్కు కారణమైంది. ఆనాడు అంపశయ్య మీద పడుకుని భీష్ముడు చెప్పినటువంటి వేదాంత సంబంధమైనటువంటి విశేషములు ఏవి ఉన్నాయో, సమస్త లోకములలో ఉన్న వారికి కూడా దేశకాలములతో సంబంధం లేకుండా అనుష్ఠించడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఆచారకాండ ఏది ఉన్నదో దాన్నంతటినీ కూడా భీష్ముడు చెప్పి లోకములకు గొప్ప వెలుగుని పంచిపెట్టాడు కనుక, ఇంకా అంతకన్నా దక్షిణాయన పుణ్యకాలంలో శరీరంతో ఉండి చెయ్యవలసిన ప్రయోజనాత్మకమైన కార్యక్రమం ఏముంటుంది? మిగిలిన వాళ్ళందరూ తాము శరీరంతో ఉండాలని కోరుకుంటారు. కానీ ఏదో బలమైన కారణానికి గంగమ్మ కోరింది, మునులు కోరారు. తర్వాత కృష్ణుడు దాన్ని ప్రకటనం చేస్తాడు. ఇన్ని కారణముల చేత ఆయన అంపశయ్య మీద ఉండిపోయాడు తప్ప, ఆయన ఉత్తరాయణ పుణ్యకాలం లేకుండా నేను ప్రాణం వదిలిపెట్టేస్తే నేను తరించను, ఉత్తమ లోకాలకి వెళ్ళను అని ఉంటే దక్షిణాయనంలో పోయిన వాళ్ళు ద్రోణాచార్యుల వారితో కలిపి అందరూ నరకానికి వెళ్ళిపోయి ఉండాలి. అలా వెళ్ళినట్టు వ్యాసుడు చెప్పలేదే, అలా వెళ్ళినట్టు వ్యాసుడు చూపించలేదే. ధృతరాష్ట్రుడి దగ్గర వానప్రస్థాశ్రమంలో దర్శనం చేయించినప్పుడు వాళ్ళందరూ కూడా స్వర్గలోకం నుంచే దిగొచ్చారు అని చెప్పారు, ఉత్తమ లోకాల నుంచే వచ్చారు. అంటే క్షత్రియుడు
ఆ వీరభూమి యందు ఆ యుద్ధం చేస్తుండగా పడిపోయిన వాడు వీరస్వర్గమును అలంకరించాలి కాబట్టి వాళ్ళందరూ వీరస్వర్గాన్ని అలంకరించడానికి అడ్డురానటువంటి దక్షిణాయనం భీష్ముడికి ఒక్కడికి అడ్డొస్తుంది, అందుకని ఆయన ఉత్తరాయణం కొరకు ఎదురు చూశాడు అని చెప్పడం సాధ్యమయ్యేటటువంటి మాట కాదు. కాబట్టి అందులో ఉన్నటువంటి తార్కికమైన రహస్యాన్ని తెలుసుకోవలసి ఉంటుంది. ఆయన అంపశయ్య మీద పడుకొని మానసిక ఉపాసన చేశాడు. అది అనన్య సాధ్యమైనటువంటి ప్రక్రియ. ఇది ఏకాదశి ఉపవాసమునకు చరమ ప్రయోజనము అని చెప్తారు. ఇంద్రియములన్నిటినీ కూడా అరికెట్టి, ఆకలి శరీరములకు సహజ ధర్మం కదా, ప్రాణం పోయే వరకు దానికి ఆకలి ఇస్తుంది, ప్రాణం పోయే వరకు దానికి దాహం వేస్తుంది. ఊర్ములంటారు. ఊర్మి అని ఎందుకంటారంటే అది ఇవ్వకపోతే అది తాళలేదు, బాధపడిపోతుంది. దానికి మంచినీళ్లు పోయలేదనుకోండి అది శోషించిపోయి తట్టుకోలేదు, దానికి అన్నం దొరకలేదనుకోండి అది తట్టుకోలేదు. చూడండి, వైద్య పరిభాషలో నాతో మాట్లాడుతూ ఒక వైద్యుడు ఒక గొప్ప మాట అన్నాడు ఒకప్పుడు హైదరాబాద్లో. ఆయన నాతో మాట్లాడుతూ ఆయన చక్కటి మాట అన్నారు, నేను ఎప్పటికీ మర్చిపోను. ఒక వ్యక్తి ప్రధానమైనటువంటి అవయవములు పనిచేయకుండా వైద్యుడు పనిచేయిస్తే అది జీవితము కిందకి రాదు కదా, జీవితములోకి తీసుకురావడానికి చేసే ప్రయత్నం అవుతుంది అన్నాడు. ఎలా అన్నాడు అంటే ఆయన అన్నారు, ఎవడి ఊపిరి వాడు కదా తీసుకోవాలి, వాడు ఊపిరి తీసుకోలేకపోతే మేము ఊపిరి అందిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది? జీవితాన్ని పొందడానికి మేము చేసిన ప్రయత్నం, వాడంతట వాడు ఊపిరి తీసుకునే వరకు మేము ఇస్తున్న ఊపిరి. ఇది ఎంతకాలం? వాడంతట వాడు తీసుకునే వరకు. వాడంతట వాడు తీసుకోవడానికి మేము ఊపిరిస్తాం తప్ప దీని మీద ఉండిపోయింది జీవితం అవుతుందా? అలా అయితే అందరూ దాని మీదే ఉండిపోవచ్చు, నూరేళ్ళు ఉండలేరుగా. తనంత తాను తినే వరకు ఓ గొట్టం ద్వారా ఎక్కించడం, అది ఎందుకు? ఎప్పుడో అప్పుడు తిన్నప్పుడు ఇది పీకేయడానికి, అంతేగాని బతికున్న నాళ్ళు ఇంకా గొట్టం మీదే ఉంటాడా? అదే జీవితం ఎలా అవుతుంది? అందుకే మేము అలా చేసేది ఎందుకు అంటే పరమేశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడానికి అవకాశం వచ్చేంత వరకు ఊతం, అంతే తప్ప ఊతాన్ని పట్టుకుని సహజత్వాన్ని ఎలా వదిలిపెడతారు, ఎలా దూరంగా ఉండిపోతారు? అది సాధ్యం కాదు కదా. అందుకన్నానండి అన్నారు. నాకు ఆ మాట చాలా నచ్చింది. బా, ఎంత గొప్ప మాట అన్నాడు ఆయన, ఎంత తాత్వికంగా మాట్లాడాడు రా, ఇంత వైద్యుడయ్యుండి అనిపించింది. కాబట్టి ఆయన కేవలంగా ఏదో ఆ అంపశయ్య మీద పడుకుని లేడు, ఆయన మహాద్భుతమైన ఉపాసన చేస్తున్నాడు. శరీరములకు సంబంధించినటువంటి శోష బాధ లేకపోలేదు, కానీ దాని నుంచి విస్మృతిని పొందాడు. ఎలా విస్మృతిని పొందాడు అంటే మనసు నొప్పితో తాదాత్మ్యత పొందలేదు, మనసు ఆకలికి తాదాత్మ్యత పొందలేదు, మనసు దాహమునకు తాదాత్మ్యత పొందలేదు, మనసు పరమేశ్వరుడితో తాదాత్మ్యత పొంది. అందుకే ఒకరు అడగలేదు, ఆయనే చెప్పాడు. ఏం చేస్తూ ఉంటావు అంపశయ్య మీద పడుకొని? ఉత్తరాయణం వచ్చాక మేము చెప్తే వదిలేస్తావా? మరి లేవలేవుగా, ఇలా పడుకుంటావా? అగట్ట కట్టేస్తే గీత నృత్యాదులను ఏర్పాటు చేశారు ఆయనకి. అంటేనా ఎలాగో అలా అవన్నీ వింటూ ప్రాణం నిలబెట్టుకుంటావా? కాదు, నేను సూర్యోపాసన చేస్తాను అన్నాడు. ఎందుకని అంటే వేదాంత శాస్త్రంలో ఒక గొప్ప రహస్యం ఉంది. నేను ఎక్కడికో వెడుతున్నాను అనుకోండి, నాతో పాటు కనీసం నా కులదైవం ఏదో ఒక మూర్తి, ఒక చిన్న ఫోటో అయినా పట్టుకెళ్ళాలి. మీరు శారదా నవరాత్రుల్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పూజ చేసుకునే విధానం, పూజా సంపుటం, ఆ విశేషాలు దాని గురించి తెలుసుకున్నారు. అది ఉండాలి. ఏ కారణం చేతనైనా నేను మర్చిపోయాను అనుకోండి, అలా మర్చిపోకూడదు, మర్చిపోయాను అనుకోండి, అప్పుడు ఏం చెయ్యాలని అడిగారు శాస్త్రంలో. నీ దగ్గర ఏ మూర్తి లేకపోతే, నీ దగ్గర అసలు ఉపచారం చేయడానికి ఏమీ లేకపోతే, నువ్వు కళ్ళు మూసుకుని సూర్య భగవానుడిని చూసి నమస్కారం చేసి ఈ ఉపచారంలో ఆయనకి చేస్తున్నానని చేస్తే నీ ఇంటిలో పూజా మందిరములకు నీవు చేసినట్టే. ఏ మూర్తి లేనప్పుడు సూర్యుడిని ఉపాసన చేయవచ్చు, పూజగా చేసేయచ్చు. అసలు ఇంతకన్నా గొప్ప విషయం ఏంటంటే, మీరు ఆశ్రమాన్వయాన్ని పరిశీలిస్తే చాలా కష్టంలో ఉన్నప్పుడు ఎవరైనా మొదటి ఉపాసన ఎవరిని చేస్తారంటే సూర్యనారాయణ పరబ్రహ్మాన్ని చేస్తారు. రాముడు ఆదిత్య హృదయం చేశాడు, సీతమ్మ సీతోపాసన చేసింది రామరావణ యుద్ధం జరిగినంత కాలం. విరాట పర్వంలో ద్రౌపదీదేవి
కీచకుడు వచ్చి ఆమెని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అని తెలిసి ఆమె కీచక మందిరంలోకి వెళ్ళేటప్పుడు సూర్యనారాయణమూర్తిని ధ్యానం చేసి వెళ్ళింది. సూర్యుడు ఆమెతో పాటుగా ప్రత్యేకంగా ఒక రాక్షసుణ్ణి పంపించి ఆమెకి ఆవాహన జరిగి కీచకుణ్ణి తోస్తే కీచకుడు కింద పడిపోయాడు. అది సూర్యుడు పంపించినటువంటి వ్యక్తి యొక్క బలం ద్రౌపదీదేవిలోకి ప్రవేశించింది. క్లిష్టమైన స్థితిలో అందరూ సూర్యోపాసన చేస్తారు. ఇప్పుడు భీష్ముడు ఉన్నది క్లిష్ట స్థితి శారీరకంగా. ఆ సమయంలో ఆయన ఏదో బ్రతకడం కోసం ఆయన తాపత్రయపడడానికి, ఆయన కోరుకున్నప్పుడు మృత్యు వస్తుంది, మృత్యు వస్తుందని భయపడవలసిన అవసరం ఆయనకి లేదు. బాహ్యంలో ఆంతరమునందు ఎప్పుడో అప్పుడు రావాలి, ఆయనే వీరమరణాన్ని అడిగాడు. మరి ఏం చేస్తాడు 56 రోజులు అంటే, నేను సూర్యోపాసన చేస్తాను అన్నాడు. నేను ఇక్కడే అంపశయ్య మీద పడుకొని నాకు ఇక స్నాన సంధ్యాదులతో సంబంధం లేదు, నేను సూర్యోపాసన చేస్తూ ఉంటాను అని అంపశయ్య మీద పడుకున్నాడు. బహుశः లోకంలో ఇటువంటి ఉత్తముడు, ఇంత గొప్ప అనుష్ఠాన తత్పరుడు, ఇటువంటి ఉపాసకుడు, ఇటువంటి వేదాంతి, ఇటువంటి నిర్భయమైనటువంటి వ్యక్తి, ఇలా వీరమరణాన్ని కోరుకున్నవాడు, ఇలా పడుకోగలిగినవాడు, అప్పుడు కూడా తండ్రి గుర్తొచ్చి తండ్రి మాటకి తల్లి మాటకి గౌరవం ఇచ్చినవాడు మీకు కనపడడు. నాకు తెలిసినంత వరకు వాంగ్మయంలో ఆయనే గొప్పవాడు. సరే, అందరూ చుట్టూ చేరారు. రాత్రి ఎవరో కొద్ది మంది రక్షక భటుల్ని పెట్టారు. అందరూ వెళ్ళిపోయారు శిబిరాలకి. వెళ్ళిపోయిన తర్వాత బాగా చీకటి పడిపోయిన తర్వాత ఎవ్వరూ లేరు అన్న విషయాన్ని రూఢం చేసుకుని కర్ణుడు వచ్చాడు. మరి భీష్మాచార్యులు వారు ఉన్నంత కాలం ఆయన్ని అధిక్షేపించడమేగా, అసలు నువ్వు ఉండగా నేను యుద్ధమే చేయనన్నాడుగా, మొదటి అపశకునం పలికినవాడు ఆయనేగా, నువ్వు పడిపోయిన తర్వాత నేను తీసుకుంటానన్నాడు. నిజంగా భీష్ముడు పడిపోయిన తర్వాత భీష్ముడి దగ్గరికి వచ్చాడు. 2 చేతులు కైమోర్చి నమస్కరించాడు. భీష్ముడు చాలా విశేషమైన బడలికతో ఉన్నాడు. కన్నులు విప్పి చూశాడు. కర్ణుడు వచ్చాడు అని గమనించాడు. కర్ణుడు అన్న మాటలు ఏమిటి అంటే, నా మీద కోపం పెట్టుకోవద్దు. ఎందుకని అంటే, తాను ఏ మాటలు అన్నాడో, ఎంత అధిక్షేపించాడో, ఆయన ఎటువంటి వీరాధివీరుడో నిరూపణమైంది కదా. ఏకంగా ఆయన చేసిన 10 రోజుల యుద్ధంలో 2 మాటలు కృష్ణ పరమాత్మ తన యొక్క ప్రతిజ్ఞ పక్కన పెట్టి సుదర్శన చక్రాన్ని పట్టుకోవలసి వచ్చింది అంటే, భీష్మాచార్యుల వారు ఎంతటి ప్రతాపవంతుడో సందేహానికి అతీతంగా నిరూపణమైంది కదా. ఇటువంటి ధార్మికుడినా, ఇటువంటి మహాశౌర్యమూర్తిన నేను తక్కువ చేసి మాట్లాడింది. అందుకే వచ్చి నా మీద కోపం వద్దు, నన్ను చల్లగా చూడు, నన్ను ప్రేమతో చూడు, నన్ను ఆశీర్వదించు, నా పట్ల పుత్రవాత్సల్యాన్ని ప్రకటించు అని ఒప్పిదమైనటువంటి పలుకులు పలుకు. ఇంతకన్నా నాకేం కావాలి అని అడిగాడు. స్వచ్ఛంద మరణంలో ఉన్నాడు కదా, కోరినటువంటి సమయంలో ప్రాణం విడిచిపెట్టగలడు. ఇక నా చుట్టూ ఉన్న పరివారాన్ని దూరంగా వెళ్ళమన్నాడు. ఎవరూ లేకుండా కర్ణుణ్ణి ఏకాంతంలో దగ్గరికి పిలిచి, నీ మీద నాకు ఎప్పుడూ వ్యక్తిగతంగా కోపం లేదు, నీ రూపాన్ని చూసినప్పుడే నీవు సామాన్యుడవు కావని, దేవతల యొక్క అంశలో వచ్చిన వాడివని నేను గుర్తుపట్టాను. నాకు వ్యాస భగవానుడు ఒకనాడు చెప్పాడు, నువ్వు రాధాపుత్రుడివి కావు, నువ్వు సూతుడివి కావు, నువ్వు సూర్య భగవానుడి యొక్క కొడుకువి, సాక్షాత్తుగా కుంతీదేవి యొక్క కుమారుడివి. ఆ కారణం చేత పాండురాజపుత్రుడివి అవుతావు, నాకు మనవడివి. నీ మీద నాకు వాత్సల్యం, కానీ నీ మీద నాకు ఎందుకు ద్వేషభావం కలిగింది అంటే, నువ్వు ఎప్పుడూ మాట్లాడకూడని మాటలు మాట్లాడతావు. దుర్యోధనుడి పక్కన చేరి అతనిని రెచ్చగొట్టే మాటలు మాట్లాడావు. పాండవులను అనేక అవమానములకు గురి చేసే ప్రయత్నం చేశావు. దాని వలన పాండవులకి దుర్యోధనాదులకు మధ్య ఉన్నటువంటి ఆ చోటు పెరిగిపోయింది, వాళ్ళ మధ్య శత్రుత్వం బలపడిపోయింది. నేను అర్జునుణ్ణి వధిస్తాను అని నిష్కారణమైనటువంటి మాటలు మాట్లాడావు. ఇప్పటికైనా నువ్వు నీకున్నటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకొని, నువ్వు కూడా పాండవులలో ఒకడివి అన్న సత్యాన్ని ఎరుకలో పెట్టుకొని, నువ్వు దుర్యోధనుణ్ణి విడిచిపెట్టి పాండవ పక్షాన్ని చేరిపో. కృష్ణార్జునులు సామాన్యులు కారు, వాళ్ళు నారాయణుడు నరుడు.
ధర్మపక్షం వైపుకి చేరి ధర్మాన్ని కాపాడు, దాని వలన దుర్యోధనుడు యుద్ధాన్ని మానేసేయడానికి అవకాశం ఉంటుంది అని ధర్మ ప్రబోధం చేశాడు. చేస్తే భీష్మాచార్యుల వారి పాదములకు నమస్కరించి కర్ణుడు ఒక మాట అన్నాడు. మీరు చెప్పింది సత్యం. నాకు పాండవుల పట్ల విశేషమైనటువంటి అసూయాభావం ఉన్నది. ఆ అసూయాభావం ఉన్నటువంటి కారణం చేత నేను ఎప్పుడూ కూడా పాండవుల్ని అవమానాలకి గురి చెయ్యాలని, పాండవుల్ని పాడు చెయ్యాలని, పాండవులు ఏ విధమైనటువంటి భోగములు అనుభవించకుండా చూడాలని విశ్వప్రయత్నం చేసినటువంటి మాట పరమ సత్యం. కానీ నన్ను దుర్యోధనుడు నమ్మాడు, అనేక పర్యాయములు సమ్మానములు చేశాడు, నాకు రాజ్యం ఇచ్చాడు, ఎన్నో సౌకర్యములను ఇచ్చాడు, నన్ను నమ్మి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు ఈ చిట్ట చివరి నిమిషంలో నేను ఆ దుర్యోధన పక్షాన్ని మోసం చేసి విడిచిపెట్టి పాండవ పక్షంలో చేరలేను. నాకు కూడా తెలుసు నేను కుంతీసుకుడను అన్న మాట తెలుసు. కృష్ణార్జునులను సాధ్యమైనంత బాధ పెట్టడం నా యొక్క లక్ష్యం. యుద్ధంలో నేను ఎంత చెయ్యగలనో అంత యుద్ధము చేసి కృష్ణార్జునులను బాధ పెట్టి తీరుతాను. కాబట్టి నాకు అనుమతిని అనుగ్రహించవలసింది, ఆశీర్వచనం చేయవలసింది అని అడిగాడు. ఇది ఇచ్ఛ, నువ్వు ఎలా కోరుకుంటున్నావో అలాగే చెయ్యి. నువ్వు నిస్సందేహంగా గొప్ప వీరుడివి, కానీ ఆయనకుండే పరిమితులు ఆయనకున్నాయిగా. సహజ కవచ కుండలములతో పుట్టినవాడు వాటిని తీసి దానం చేసేసాడుగా. అదేగా యుద్ధానికి బయలుదేరే ముందు భీష్ముడు చెప్పింది. అందుకే అర్ధరథుడు అని చెప్పాడు కదా. అందుచేత నీ కోరిక తీరేటట్టుగా, అంటే కృష్ణార్జునులతో యుద్ధం చెయ్యాలన్న నీ ముచ్చట తీర్చుకో, అలాగే జరుగుగాక, నువ్వు బయలుదేరి వెళ్ళవచ్చు అని అనుజ్ఞనిచ్చి కర్ణుణ్ణి పంపించేశాడు. కాబట్టి భీష్మాచార్యుల వారి జీవిత చరమాంకంలో అంపశయ్య మీద ఉండగా కర్ణుడు ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పినట్టుగా మాట్లాడి ఆయన యొక్క ఆశీర్వచనాన్ని అపేక్షించాడు. నా మీద కోపం పెట్టుకోవద్దు అని అడిగాడు. సరే, కొంతకాలం అయిపోయింది, యుద్ధం అంతా పూర్తయిపోయింది, కౌరవులందరూ మడిసిపోయారు, ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేసేశారు, వ్యాసాది మహర్షులు వచ్చారు. ఎంతమంది ఎంత చెప్పినా కూడా ధర్మరాజు గారి మనసు మాత్రం చాలా చిన్నబోయింది. ఎప్పుడూ బాధపడుతుండేవాడు. వ్యాసుడు మాట్లాడాడు, ఎందరో మహర్షులు మాట్లాడారు, ఎంతమంది ఎన్ని చెప్పినా ఆయన మాత్రం ఇంతమంది బంధువులు పోయారు, గురువుగారిని పడగొట్టాము, తాతగారిని పడగొట్టాము, అన్నగారు కర్ణుణ్ణి పడగొట్టాము, ఇంత అన్యాయం అయిపోయింది, ఇప్పుడు ఈ నిత్తుటి కూడు ఈ రాజ్యం నాకు ఎందుకని చెప్పి అప్పుడు బాధపడడం మొదలుపెట్టాడు. లోకంలో ఇదొక విచిత్రం, అలా ఏర్పడుతూ ఉంటుంది పశ్చాత్తాపం. అది తప్ప అంటే తప్పని చెప్పడం కూడా సాధ్యం కాదు. మెత్తని మనసులు ఉన్న చోట అలా ఉండే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఆయన ఎంత వీరధర్మం అని యుద్ధం చేసినా కళ్ళ ముందు అంతమంది పడిపోయాక, తాతగారు యుద్ధ భూమిలో ఉన్నాడు, గురువుగారు పడిపోయారు, ఏమిటో ఈ రాజ్యం కోసం ఇంత యుద్ధం చేసి ఇంతమందిని పడగొట్టాం అనుకోని పెద్ద విద్యుద్ఘాతం ఏమిటి అంటే కర్ణుడు తనకన్నా పెద్దవాడు అని తెలియడం. ఇంత జరిగిపోయిందే అని చెప్పి ఆయన మనసులో ఎక్కడో ములుకు కదులుతోంది, బాధపడుతున్నాడు. అంత మాత్రం చేత ఆయన వ్యక్తిత్వాన్ని శంకించడము అంత తేలికైన విషయం ఏం కాదు. ఎందుకంటే ఆయనకన్నా బాగా చదువుకున్న వాళ్ళమైతే, ఆయనకన్నా బాగా తెలివైన వాళ్ళమైతే ఆయనది మంచో చెడో నిర్ణయం చేయొచ్చు. నేను అలా అనుకోను. నేను ధర్మరాజు గారి కన్నా బాగా తెలిసిన్నవాడిని నేను అనుకోను. అందుకని ధర్మరాజు గారు ఉన్న విధానం తప్పని నేను తీర్పులు చెప్పలేను. ఆయనది మెత్తని మనసు అని మాత్రం నేను అనగలను. కాబట్టే బహుశా అంత పరితాపాన్ని చెంది ఉంటాడు, అంత బాధపడు అని అనుకుంటున్నాను. ఎవరు చెప్పినా ఆయన మనసుకి శాంతి కలగల. ఒకానొక నాడు పట్టాభిషేకం అయిపోయి చక్కగా మహారాజుగా ఉన్నాడు కదా, మరి కృష్ణ భగవానుడికి కృతజ్ఞత ఆవిష్కరించాలి, కృష్ణుడితో మాట్లాడాలనుకున్నాడు. కృష్ణుడిని చూసినా కృష్ణుడితో మాట్లాడినా వాళ్ళకి మనసులో ఒక గొప్ప ఓదార్పు. అందుకని బయలుదేరి కృష్ణుడు విడిది చేసి ఉన్నటువంటి గది దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వతంత్రంగా లోపలికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికీ కృష్ణుడు కూర్చుని కనబడ్డాడు. ఎప్పుడూ కూర్చున్నట్టే కూర్చున్నాడు కదా అనుకున్నాడు. అనుకుని గబగబా వెళ్ళి, బావా, నీ అనుగ్రహ విశేషం చేత కదా అంతమంది వీరుల్ని పడగొట్టాను, ఇవాళ అఖండ భూమండలానికి చక్రవర్తిని అనిపించుకుని
పట్టాభిషేకం చేసుకోగలిగాను, ఇదంతా నీ అనుగ్రహ విశేషం కదా. తర్వాత రాజసూయం చేశాడుగా, అశ్వమేధం చేశాడు, మహానుభావుడు చక్రవర్తి అయ్యాడు. అందుకని ఇదంతా నీ అనుగ్రహ విశేషం కదా అని చెప్పి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ధర్మరాజు గారు. కానీ కృష్ణుడు ఎక్కడ పలికినట్టు కానీ ప్రతిస్పందించినట్టు కానీ, ప్రతిరోజు ధర్మరాజు గారు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తాడో అలా ప్రతిస్పందించి మాట్లాడి జవాబు ఇచ్చినట్లు కానీ ధర్మరాజు గారికి అనిపించలేదు. ఇందువల్ల కృష్ణుడు అలాగే ఉన్నాడు అని చూశాడు. తన ఉచితాలాపములకు మునుజేశ్వర మాధవుండు మరు మాట ఒకండును పలుకక భవ్య ధ్యాన నిరూఢత ఉన్న అప్పుడు నరపతి అతని. కృష్ణ భగవానుడి వంక తేరిపారి చూశాడు. ఏమి కనీసం తల కూడా ఇలా తిప్పలేదే నా వంక, ఏమి కృష్ణుడు అలా ఉన్నాడని చూశాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది. పద్మాసనం వేసుకుని విన్నుపాము నిటారుగా పెట్టి అరమోట్పు కన్నులతో 2 కన్నులు మూసి ఇంద్రియముల యొక్క శక్తినంతటినీ లోపలికి తీసి దాన్ని మనసులోకి కలిపి మనసుని బుద్ధిలో ప్రవేశపెట్టి బుద్ధిని ఆత్మలోకి ప్రవేశపెట్టి గాలి లేని చోట కదలకుండా నిశ్చలంగా దీపం ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో అలా కృష్ణ భగవానుడు తదేక ధ్యానమునందు నిమగ్నమై ఉన్నాడు. లోకములన్నీ ఆయన్ని ధ్యానం చేస్తాయి. ఇప్పటి వరకు భారతంలో ధర్మరాజు గారు ఎప్పుడు చూడాలా కృష్ణుడు. కృష్ణుడు ధ్యానం చేయడం ఏమిటి? అది రాశీభూతమైన పరబ్రహ్మం, కృష్ణ పరబ్రహ్మం అని కదా అంటాం. పైగా కృష్ణం వందే జగద్గురుం, ఆయనకి తెలియని విశేషాలు లేవు, ఆయన లోకానికి అంతటికీ కూడా గురువు. అటువంటి వాడు ఇవాళ ఎవరి కోసం ఆయన ధ్యానం చేస్తున్నాడు? పైగా అంత తదేకమైనటువంటి ధ్యానం చేస్తున్నాడే అని కృష్ణ భగవానుడే మెల్లిగా బహిర్ముఖుడు అవుతాడు కదా, ఆయనే మాట్లాడతాడు కదా అని ఒక్క క్షణం పాటు తాను మాట్లాడుతున్నది ఆపి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కృష్ణుడు అంత గొప్ప ధ్యానమునందున్నాడు కదా, ఆ ధ్యానమునందున్నవాడు మెల్లమెల్లగా కన్నులు విప్పి శరీరావయవములన్నీ కదిలే. ధ్యానంలోకి వెళ్ళడం ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో ధ్యానంలోంచి బయటికి రావడం కూడా అంత జాగ్రత్తగానూ బయటికి రావాలి. అంతేగాని ధ్యానం చేసుకుంటున్నవాడు ఉన్న గది పక్కకి వెళ్ళి చప్పుళ్ళు చేయడం, గట్టిగా మాట్లాడడం అవి చీరు. దానివల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి. అందుకని ఆయన క్రమక్రమంగా బహిర్ముఖుడయ్యాడు. బహిర్ముఖుడై ధర్మరాజు వంక చూశాడు. ధర్మరాజు అన్నాడు, నేను ఇప్పటిదాకా కృష్ణ ఎప్పుడూ నిన్ను ఇలా చూడలేదు. లోకాలన్నీ నిన్ను కదా ధ్యానం చేస్తాయి. ఏ కష్టంలో ఉన్న వాళ్ళు మనసులో ఏ కోరికతో కానీ లేదా ఏ భావనతో కానీ ధ్యానం చేసినప్పుడు తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ నీది కదా. ఇవాళేంటి నువ్వు ధ్యానం చేస్తున్నావు? ఎవరి కోసం ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. బహుశः మహాభారతంలో ఈ గౌరవాన్ని దక్కించుకున్నవాడు భీష్ముడు ఒక్కడే. అందుకే కృష్ణ భగవానుడు అన్నాడు, గంగ యవ్వని తన గర్భమునందతి శ్లాఘాసమేతయై సంభరించే భార్గవుండెవ్వని పరమ శిష్యుడుగాగ బడసి గురుత్వమిక్కుడుగనెగడే ఆ రాముడెవ్వనితో రాసి 23 దినములకు వాడితరగే కాశీసు కన్యలు కారణంబుగబోరి యవ్వని కోడిరనీక నృపులు వేదములు 4 ధనుర్వేదమును మహాస్త్రములు చెంది యవ్వనియందు విలిగే అట్టి భీష్ముండు నన్నిప్పుడు ఆత్మతలచుచునికి తద్గతమయ్య నా మనమునధిపా. ధర్మరాజా, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు లోకంలో అనితర సాధ్యమైనటువంటి రీతిలో ఒక వ్యక్తి సమాధి స్థితిలో ప్రవేశించాడు. ఎవరో తెలుసా ధర్మరాజా? ఆయన గంగ యవ్వని తన గర్భమునందతి శ్లాఘాసమేతయై సంభరించే, లోకములన్నింటినీ పావనం చెయ్యగలిగినటువంటి గంగ, అందరి పాపములను తీసివేయగలిగినటువంటి గంగ, ఈ పిల్లవాడు నా పిల్లవాడు అని చెప్పి ఎంతో సంతోషాన్ని పొంది ఎవరిని తన గర్భమునందు మోసిందో, తన గర్భమునందు ఆ పిల్లవాడిని మోసింది కాబట్టి ఆ పిల్లవాడు తన పేరు మీద పిలవబడాలి అని కోరుకుందో, అందువల్ల బయటికి వచ్చిన తరువాత గాంగేయుడు అని పిలవబడాలని కోరుకుందో, అలా పిలవబడినప్పుడు తల్లి ముచ్చటపడిపోయిందో, గంగమ్మయే ఆనందం పొంది ఆ కడుపులో ఎవరిని మోసిందో అటువంటి మహానుభావుడు ఎవరైనా భీష్ముడు.
భార్గవుండెవ్వని పరమశిష్యుడుగాగ బడసి గురుత్వమెక్కుడుగనెగడే. లోకంలో ఎక్కడైనా ఏ శిష్యుడైనా ఏం చెప్పుకుంటాడంటే, మా అదృష్టం అండి, ఆయన మా గురువు గారు, ఆయన నాకు ఉపదేశం చేశారు అని చెప్పుకుంటాడు. కానీ అందరికీ పరశురాముడు విలువిద్య నేర్పాడు. కానీ వాడికి నేను నేర్పిన గురుత్వం శోభించింది. అటువంటి వాడు నా శిష్యుడైన కారణం చేత నాలో ఉన్నటువంటి గురుతత్వమే గొప్ప కీర్తిని పొందింది అని పరశురాముడే పొంగిపోయాడో, అలా పరశురాముని యొక్క గురుతత్వము ప్రకాశించడానికి, కీర్తి సమధికంగా పెరగడానికి కారణమైన శిష్యుడున్నాడే, అటువంటి శిష్యుడెవడో, ఎవరైనా భీష్ముడు. ఆ రాముడెవ్వనితో రాసి 23 దినములకు వాడిదరిగే. ఏ పరశురాముడు ఏ భీష్ముడికి ఈ విలువిద్యనంతటినీ నేర్పాడో, ఆ శిష్యుడితో ఆ గురువు గారే యుద్ధం చేస్తే, 23 రోజుల పాటు గురువు గారితో యుద్ధం చేస్తే, ఆఖరికి శిష్యుడితో యుద్ధం చెయ్యలేక గురువుగారే ఓడిపోయాడో, అటువంటి మహానుభావుడు పేరు చెప్తున్నాడా? ధర్మరాజు గారు పొంగిపోవాలి. ఇటువంటి తాతగారికి మనవలం మేము. ఆఖరికి ధర్మరాజు గారి విషయంలో చేసిన మహోపకారం ఏమిటి? మీరు ధర్మమునందున్నారా, మీకోసం వదిలేస్తా శరీరాన్ని. అటువంటి వాడు కాశీషు కన్యల కారణంబుగబోరి ఎవ్వని కోడిరనేక నృపులు. ఆ కాశీరాజు గారి యొక్క కుమార్తెల నిమిత్తంగా అనేక మంది రాజులు వచ్చి యుద్ధం చేసినప్పటికీ కూడా, ఇంతమంది రాజులు తమ సైన్యములతో కట్టకట్టుకుని వచ్చి మీద పడినప్పటికీ కూడా ఎవరితో యుద్ధం చేసి గెలవలేకపోయారో, అటువంటి మహానుభావుడు వేదములు 4 వేదములు చదివినవాడు, ధనుర్వేదం చదివినవాడు, మహాస్త్రములు చెంది యవ్వనియందు వెలిగే. సామాన్యమైన అస్త్రములు కావు, మహాస్త్రములన్నీ ఏ మహానుభావుడికి తెలుసో, అట్టి భీష్ముండు నన్నిప్పుడు ఆత్మతలచునికి. అటువంటి భీష్ముడు అంపశయ్య మీద పడున్నాడు. 2 అంగుళములకు ఒక బాణం చప్పున కొట్టేశాడు అర్జునుడు. ఆ బాణములన్నీ శరీరంలో గుచ్చుకుని ఉన్నాయి. నిత్తురంతా కారిపోయింది. కదలలేడు, ఒక్క తల తిప్పగలడంతే. అటువంటి స్థితిలో ఈ బాధనంతటినీ కూడా విస్మరించి కదలలేకుండా ఆ బాణ పంజరం మీద పడుకుని, ఇటువంటి మార్గశీర్ష మాసంలో గొప్ప చలిలో ఆరుబయలు పడుకుని ఇన్ని భోగములు అనుభవించవలసిన వాడు, ఇంతటి మహాధార్మికుడు సమాధి స్థితిలోకి వెళ్ళి అన్నిటికీ అతీతంగా ఇన్ని మరిచిపోయి మనసులో నన్ను గొప్పగా ధ్యానం చేస్తున్నాడు. ఆ నన్ను ధ్యానం చేస్తున్న భీష్ముని యొక్క ధ్యాన శక్తికి పరవశం పొంది, అలా ధ్యానం చేస్తున్న భీష్ముణ్ణి ఇక్కడ చూస్తూ నేను ధ్యానంలోకి వెళ్ళిపోయాను. బహుశా నాకు తెలిసినంత వరకు వాంగ్మయం మొత్తం మీద భగవంతుడే ధ్యానంలో ఇలా చూసినటువంటి గౌరవం ఒక్క భీష్ముడికి దక్కింది. అటువంటి వాడయా మహానుభావుడు సమాధియందు నన్ను స్మరిస్తున్నాడు. ఓ ధర్మరాజా, అటువంటి తాతగారే సమస్త శాస్త్రములు తెలిసిన్నవాడే, ఆయన శరీరముతో ఉన్నంత కాలము మాత్రమే మాట్లాడగలడు కదా, అది లోక నియమం కదా. ఆయన ఒకసారి శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, ఆయనకేమవుతుంది? ఆయనకేమవుతుంది? ఆయన పరబ్రహ్మమునందు కలిసిపోతాడు. ఆయనకి మృత్యు భయం ఏమిటి? కానీ ఒకసారి ఆయన శరీరము పతనమైపోయిందా, ఇక ఆశ్రయించడానికి నీకు అవకాశం ఏదయా? ఎవరి పాదముల మీద తలపెట్టి నమస్కరిస్తావు? ఎవరు చేయి పెట్టి దగ్గరికి తీసుకుని నీ యొక్క మూర్ధన్య భాగమును ఆఘ్రాణిస్తాడు? ఎవరు నీకు ఆశీర్వచనం చేస్తాడు? ఎవడంత ప్రేమతో మాట్లాడేవాడు? ఎవడు మార్గాన్ని చూపించేవాడు? ఆయన శరీరం ఒక్కసారి పతనమైపోయిందా, ఆయనతో పాటే ఆయన జ్ఞానము కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక మాట్లాడడానికి శరీరం ఉండదు. ఆ శరీరం ఉండగానే శాస్త్రములన్నీ తెలుసుకోవాలి ఆయన దగ్గర. ఏమిటి నేర్చుకుంటున్నావు? ఎందుకు అలా నిల్చోడం? వెళ్ళు, భీష్ముణ్ణి ఆశ్రయించు. యుద్ధభూమిలో అంపశయ్య మీద పడిపోయి ఉన్నాడు మహానుభావుడు, వెళ్ళి అడుగు. ఈ స్థితిలో కూడా చెప్తాడు. అడగాలి కాని
యోగ్యుడైన వాడివని నీకు సమస్త శాస్త్రములు చెప్తాడు. ఇదే మాట వ్యాసుడు చెప్పాడు. అటువంటి వాడు వెళ్ళిపోతే ఇక చెప్పేవాడు లేడు. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పగా ఆదరింపబడింది ఏది అంటే, గొప్పగా శాస్త్రం తెలుసున్నవాడు వెళ్ళిపోతే చెప్పేవాడు లేడని ఆయన ఉండగా నేర్చుకోవాలని తాపత్రయపడ్డారు. ఈ దేశానికి గౌరవం ఎందుకు వచ్చింది అంటే భౌతికమైన సంపద వలన కాదు. అలా అయితే ఈ దేశంలో ఉన్న సంపద కన్నా ఎక్కడా లేదు. ఇక్కడి నుంచి దోచుకుపోయినవి చాలా ఉన్నాయి చాలా మంది. కానీ ఈ దేశానికి తరగని సంపద ఏది అంటే అదిగో అటువంటి మహాపురుషులు, వాళ్ళు ఇచ్చిన శాస్త్రజ్ఞానం, అది గొప్ప. కాబట్టి అటువంటి భీష్ముణ్ణి ఆశ్రయించు అని వ్యాసుల వారు కూడా చెప్పారు. ధర్మరాజు అన్నాడు, కురుక్షేత్ర యుద్ధ భూమిలో గురువు గారిని పడగొట్టామే, తాతగారిని పడగొట్టామే, ఇంతమందిని పడగొట్టామే, పట్టాభిషేకం చేసుకుని తగుదునమ్మా అని వెళ్ళనా? తాతగారు నా వంక కళ్ళు విప్పి చూసి ఈ రాచరికం కోసం ఇంత బలి పెట్టావా అని చూస్తే తట్టుకోగలనా? నేను యోగ్యుడనే మా తాత ముందు పడ్డానికి? నేను వెళ్ళలేను, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళనని అడిగాడు. ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్పాడు, వెళ్ళి భీష్మాచార్యుల వారి దర్శనం చెయ్యి అన్నాడు. అన్న తర్వాత తటపటాయించాడు. నువ్వు ఒక్కడివే కాదు, నువ్వు నీ సోదరులు అందరూ బయలుదేరండి అని సాత్యకిని పిలిచి వెంటనే దారుకుడికి చెప్పి రథాన్ని సిద్ధం చెయ్యమని వీళ్ళందరినీ తీసుకుని భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకున్నటువంటి ప్రదేశానికి కృష్ణ భగవానుడు వెళ్ళాడు వీళ్లతో కలిసి. బహుశః సాకార దర్శనాన్ని, పరబ్రహ్మాన్ని ఆకర్ణ అంపశయ్య మీద పడుకుని తన కన్నులతో ఈ మాంసచక్షువులతో చూస్తూ స్తోత్రం చేసి వెళ్ళిపోయిన వాడెవరు అంటే భీష్ముడు. పుత్రవ్యామోహంతో రామా 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 అంటూ భగవంతుణ్ణి తలుచుకుంటూ వెళ్ళిపోయిన వాడు దశరథ మహారాజు. ఎదురుగుండా నిలబడి తుపాకీ కాల్చి గుండెల్లో గుళ్ళు దింపుతుంటే హే రామ్ అంటూ పడిపోయిన వాడు జాతిపిత మహాత్మా గాంధీ. కాబట్టి మహానుభావుడు కృష్ణ పరమాత్మ భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఎప్పుడు నోరు విప్పుతాడో, ఏం మాట్లాడతాడో, వజ్రాలు అవి నేల పడిపోతే ఎలా, అవి ఏరుకోవాలి, అవి సంపాదించుకోవాలని ఎంతమంది వెళ్ళి కూర్చున్నారంటే వ్యాసుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆయన చుట్టూ అంపశయ్యని పరివేష్టించి కూర్చున్నారు. వ్యాసుడు, నారదుడు, ఇంకంతకన్నా ఏమిటంటే లోకానికి జ్ఞానం చెప్పేవాళ్ళు. వ్యాస నారదాదులు భీష్ముడు అంపశయ్య మీద ఉండగా కూర్చున్నారు అంటే భీష్ముడి కీర్తి కిరీటానికి ఇంతకన్నా కలికితురా ఏముంటుంది. కాబట్టి ఆ వ్యాసుడు, నారదుడు, దేవలుడు, దేవస్థానుడు, వాక్ష్యుడు, దేవరాతుడు మొదలైనటువంటి మహానుభావులందరూ కూడా చుట్టూ ఉన్నారు. ఆయన ఓఘవతీ నదీ తీరంలో అంపశయ్య మీద పడుకుని ఉన్నాడు. ఆ వెళ్ళేటప్పుడు పరశురామ చరిత్ర అంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఆ శమంతక పంచకాన్ని చూపించి పాండవులకు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ధర్మరాజు గారు నమస్కారం చేశాడు, ప్రదక్షిణం చేసి దగ్గరికి ఇలా చెయ్యి చాపి ఇలా ధర్మరాజుని పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆ తలని వాసన చూశాడు. మూర్ధన్య స్థానం అంటారు, ఇక్కడ వాసన చూశాడు. ఎందుకని అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కడుపున పుట్టిన కొడుకైనా కడుపున పుట్టిన కూతురైనా ఇక శరీరం మీద ముద్దు పెట్టకూడదు. 8 ఏళ్లు దాటాయనుకోండి, ఇంకా పిల్లల యొక్క శరీరావయవముల మీద చుంబించకూడదు, ముద్దు పెట్టకూడదు. అందుకని ఆశీర్వచనంతో సమానమేమి అంటే వాసన చూడాలి. తల పట్టుకుని ఉంచి మూర్ధన్య స్థానమనందు ఒకసారి ఆఘ్రాణిస్తారు, వాసన చూస్తారు. అలా వాసన చూస్తే అది ఆయుర్దాయకారకం. అప్పటి వరకే, ఆ వయసు వచ్చే వరకే ముద్దు పెట్టాలి తప్ప వయసు దాటాక పెట్టకూడదు. ధర్మశాస్త్ర కోవిదుడు మహానుభావుడు ఆయన ధర్మరాజుని ఎక్కడ పడితే అక్కడ చెయ్యి దొరికింది చెయ్యి తలపైకి లేవదని ముద్దెట్టుకుంటాడా? అందుకని చెయ్యి చాపి ఆ మెడ పట్టుకుని కౌగిలించుకుని దగ్గరికి తీసుకుని అలాగే బాణముల మించి తల కొద్దిగా పైకెత్తి ఆ మూర్ధన్య స్థానమును ఆఘ్రాణించాడు. అంటే ఆశీర్వచనం చేశాడు. దీర్ఘాయుష్మాన్ భవ అన్నట్టు లెక్క. పెద్దలు ప్రవర్తించవలసినటువంటి విధానాన్ని చెప్తుంది పంచమ వేదం కదా. రామాయణంలో దశరథుడు కూడా అంతే. రాముణ్ణి లక్ష్మణుణ్ణి పంపించేటప్పుడు
అదేంటి తలస్థానమునందు ఒక్కసారి వాసన చూసి పంపిస్తాడు. దళౌకుశిక పుత్రాయాస ప్రీతేన అంతరాత్మన అని వాల్మీకి మహర్షి. కాబట్టి భీష్ముడు కూడా అలాగే ప్రవర్తించాడు. వెంటనే శ్రీకృష్ణుడు భీష్ముడితో కొన్ని మాటలు అన్నాడు. బహుశా వాంగ్మయంలో ఎక్కడ కనపడవు ఇవి. ఎందుకనంటే ఎవరైనా సరే అవసాన కాలం వస్తోంది, ఇంకా ఎక్కువ కాలం ఉండమేమో అని అనుమానం ఉంటే ఏదో భగవత్పరంగా ఏదో చేయగలిగినవి సాధ్యమైనంత వరకు చేసుకుంటూ, ఇంకా వాడు రాలేదు, వాడు నన్ను తీసుకెళ్లలేదు అంటూ ఏదో ఆ రామనామం రాసుకోవడమో, అక్కడ రామనామం చెప్పుకోవడమో, ఏదో మంచి పుస్తకాలు చదువుకోవడమో ఏదో చేసుకుంటూ ఉంటారు. భగవంతుడు రావాలి అని కోరుకుంటారు. నన్ను భగవంతుడు తీసుకెళ్ళుగాక అంటుంటారు లౌకికంగా. నిజంగా భీష్ముడి దగ్గరికి ఎవరు వచ్చారు? భగవంతుడు వచ్చాడు. వస్తే ఎవరైనా ఏం చేస్తారు? లేచి నమస్కారం చేస్తారు. భీష్ముడు చేయగలడా? భీష్ముడు చెయ్యలేడు. అప్పశయ్య మీద ఉన్నాడు. కృష్ణుడే వచ్చి ఎదురుకుండా నిలబడ్డాడు. అప్పుడు ఏం చెయ్యాలి? అసలు భీష్ముడు స్తోత్రం చెయ్యాలి. కృష్ణుడు వచ్చే లోపల ఈ మహర్షులందరూ చుట్టూ కూర్చుని ఉండగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివాడు. అంపశయ్య మీద పడుకుని ఇచ్చాడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భీష్మాచార్యుల వారు. చదివి, అందుకే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఎవరెళ్ళినా విష్ణు సహస్రం చదువుకోండి అంటుండేవారు ఆయన. ఆఖరికి ఓ రోజులో ఒక అంతేవాసి అడిగాడు, ఏడు మీ దగ్గరికి ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమంటారు ఏమిటని అడిగారు. దాన్ని మించిన ఔషధం ఏముంది? ఎవరు ఎప్పుడు ఏ కాలమునందైనా విష్ణు సహస్రం చదువుకోవచ్చు, అది రక్షించి తీరుతుంది అనేవారు ఆయన. అలా ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అంపశయ్య మీద పడుకుని గానం చేశాడు. ఋషులందరూ విని పరమ సంతోషాన్ని పొందారు. అటువంటి వాణ్ణి కృష్ణుడు స్తోత్రం చేస్తున్నాడు. ఎక్కడైనా ఉంటుంది ఆ లోకంలో? పరిపూర్ణావతారం, రాశీభూతమైన పరబ్రహ్మం, ఆనంద ఘనం. అటువంటి కృష్ణుడు భీష్ముణ్ణి ఉద్దేశించి చెప్తున్నాడు స్తుతే. ఎంత గొప్పవాడో మాట్లాడాడు. మాట్లాడుతూ అన్నాడు, దమమున్, సత్యమున్, తపము, దానము, వేదములందు చాపవేదమునను గల్గు నైపుణియు, ధర్మ విధిజ్ఞతయున్, విరోధి భౌరమణ విమర్దన క్రమ విరాజిత శౌర్యము, నీటిపోలె నైజములకు వాడు వేరొకడు శంతనునందన పుట్టడెన్నడు. శంతననందన అన్నాడు. ఓ శంతనుని యొక్క కుమారుడా, శంతనునందన, భీష్మ, నీ వంటి వాడు ఇక మళ్లీ లోకమునందు పుడతాడన్న మాట సర్వకల్లా, ఇక పుట్టడు. ఇది ఎవరిచ్చిన కితాబు? కృష్ణుడు భారతంలో ఇచ్చిన కితాబు. ఇది ధర్మరాజు గారికి కూడా ఇవ్వబడాల. ఇది ఒక్క భీష్మాచార్యుల వారికే ఇవ్వబడిన కితాబు కృష్ణుడి చేత. ఎందుకని అంటే తపమున్, దమమున్, నీకు ఉన్నటువంటి ఇంద్రియ నిగ్రహ శక్తి, బాహ్యేంద్రియములను నిగ్రహిస్తాడు, ఆంతర ఇంద్రియములను నిగ్రహిస్తాడు. అలా నిలబెట్టగలిగినటువంటి లక్షణం ఒక్క నీకు మాత్రమే ఉంది. సత్యమున్, ఎప్పుడూ సత్యమును మాట్లాడగలిగిన ప్రజ్ఞ, ఎప్పుడూ మారనటువంటి పరబ్రహ్మాన్ని మనసులో చింతించి దర్శనం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోగలిగినటువంటి ప్రజ్ఞ నీకు మాత్రమే ఉన్నాయి. తపము, గొప్ప తపస్సు. మీకు చెప్పాను కదా, తపస్సు అంటే ఎప్పుడూ కమండలం పట్టు కూర్చోవడం తపస్సు కాదు. తపస్సు అంటే లోకహితము కొరకు పోరాడడము తపస్సు. మహాభారతంలోనే ఉంది. ఆంజనేయ స్వామి కన్నా తపస్సు చేసిన వాడు లోకంలో ఉంటాడా? ఆంజనేయ స్వామి ఇప్పుడు అరణ్యాల్లో కూర్చుని కమండలం పట్టుకు తపస్సు చేసుకుంటున్నాడా? కాదు. ఆయన కన్నా లోకహితం కోసం ప్రయత్నం చేసేవాడు ఎవరు ఉండడు. బహుశः ఈ లోకంలో తన కొరకు తాను అని ఒక పని కూడా చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇద్దరే కనపడతారు. ఒకరు హనుమ, రెండు శంకర భగవత్పాదులు, వాళ్ళిద్దరే. అటువంటి మహాపురుషుడైనటువంటి హనుమ కూడా ఎప్పుడూ తిరుగుతుంటారు లోకహితం కోసం. ఆయనకున్న ఇంద్రియ నిగ్రహం, ఆయనకున్నటువంటి వాక్కు, ఆయన లాంటి వ్యాకరణ పండితుడు, ఆయనలా వేదం చదువుకున్నవాడు, ఆయన లాంటి వీరుడు, ఆయన లాంటి ప్రభుభక్తి పరాయణుడు లోకంలో ఎక్కడుంటాడు? అవన్నీ తపస్సే. శృణ్వంతపః, మీరు గంటన్నర సేపు నేను చెప్తున్న విషయం మీదే మనసు పెట్టి వినడం తపస్సు. మీరు ఇవాళ గంటన్నర తపస్సు చేసినట్టు, నేను గంటన్నర తపస్సు చేసినట్టు. భారతం ఒక్కటే నమ్మి మాట్లాడగలిగింది.
అది నాకు తపస్సు, అది మీకు తపస్సు. ఇంద్రియ నిగ్రహము తపస్సు, శౌచము తపస్సు, ధర్మము తపస్సు, మంచి మాటలు మాట్లాడడము తపస్సు, లోకహితము తపస్సు. కాబట్టి భీష్ముడి కన్నా తపస్సు చేసిన వాడు ఎవరుంటాడు? అన్నీ వదిలిపెట్టి ఒక్కడే ఎక్కడో ఉండి ఏ నదీ తీరంలోనూ కూర్చుని తపస్సు చేసుకోవడం చాలా చాలా తేలిక. ఈ లోకంలోనే తిరుగుతూ నిందలకు స్తుతికి కూడా పాత్రుడవుతూ అన్నిటినీ తట్టుకుంటూ నిలబడి ధర్మమునకు ఎవరైనా నిలబడగలిగితే వాడు గొప్ప తపస్సు ఉన్నవాడు. ఎందుకంటే ఆయన ఆనుకూల్యతని సాధించుకోవాలా, ప్రతికూలతల మధ్య తపస్సు చేస్తున్నాడు. భీష్ముడు ఎక్కడో నదీ తీరానికి వెళ్ళి ఓ కుటీరం వేసుకుని తపోదండం పట్టుకు తపస్సు చేశాడా? చేయలే. ఇంతమంది మధ్యలోకొచ్చి అర్ధకామములను పరిత్యజించి తన కళ్ళ ముందు ఇన్ని జరుగుతుంటే తాను ఒక నిష్కామకర్మ యోగిగా నిలబడి తపస్సులో నిలబడిపోయి జీవితాన్ని పండించుకున్నాడు. ఆయన తపస్వి. కేవలము ఒక నదీ తీరంలో కుటీరం నిర్మించుకుని తపస్సు చేసిన వాడిదా తపస్సు? భీష్ముడిదే తపస్సు. భీష్ముడే గొప్పవాడు. నేనంటల్లా, కృష్ణుడు అంటున్నాడు. ఎందుకని? నీ తపస్సు గొప్పది. ఈ తపస్సు అందరూ చేసేది కాదు, ఇది నువ్వే చేయగలిగావు. ఇన్ని తరాల నుంచి రాజ్యం మీద కాంక్ష లేకుండా రాజ్యాన్ని రక్షించావు, వంశాన్ని రక్షించావు. లోకంలో అందరూ కోరుకునేటటువంటి అర్ధకామములను తృణప్రాయంగా వదిలిపెట్టేశావు. నిష్కామయోగి వైపోయి నిలబడిపోయావు. కాబట్టి నీకన్నా తపస్సున్నవాడెవరున్నాడు? దానము, ఎన్ని దానములు చేశావు. అందున దానం అంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు నీకు తెలిసినన్ని విషయాలు ఎవరికి తెలుసు. ఎంతమంది యోగ్యులకు ఎన్నింటిని ఇచ్చావు. చివరికి శరీరమే వదిలిపెట్టడానికి సిద్ధపడ్డావుగా ధర్మం కోసం. నేను ఎటున్నానో అటు ధర్మం అన్నట్టు వైపు అంతకన్నా ఇంకా పాడు చెయ్యకూడదని కదా పడిపోయావు. లేకపోతే నిజానికి అవతల వైపు నిలబడగలరా? ఆఖరణ కోదండాన్ని వదిలిపెట్టే ముందు కూడా అనుకున్నాడు, నేనే నిజంగా పట్టుకుంటే పాండవులు లెక్క. కృష్ణుడు ఉన్నాడని వదిలేస్తున్నాడు. ధర్మం ఎక్కడుందో కృష్ణుడు అక్కడ ఉంటాడు. కృష్ణుడుండి ధర్మం ఉన్న చోటకి వ్యతిరేకంగా ఎంతమందిని పడగొడతాను చాలు. పుట్టినప్పటి నుంచి క్రౌర్యంతో యుద్ధాలు చేశారు, ఇక చెయ్యను, ధర్మము గెలుచుగాక, వదిలిపెడుతున్నాను కోదండం. నీకన్నా తపస్సున్నవాడు ఉన్నాడా? నీకన్నా దానం చేసిన వాడు ఉన్నాడా? వేదములందు చాపవేదమునను గల్గు నైపుణ్యు. అసలు ధనుర్వేదం అంటే నీకు తెలిసినట్టు తెలిసినవాడు లోకంలో ఉన్నాడా? అర్జునుడు వింటున్నాడు ఈ విషయాలు. నీకన్నా తెలిసినవాడు ఉంటాడా? నీకన్నా కోదండాన్ని పట్టుకుని అస్త్ర ప్రయోగం చెయ్యగలిగిన వాడు లోకంలో ఉంటాడా? భీష్ముడు లేక, నిజంగా కృష్ణుడు లేకపోతే అర్జునుడు ఎక్కడున్నాడండి? యుద్ధమంతా అయిపోయిన తర్వాత అదే నదీ తీరానికి తీసుకెళ్లి, ఒగవతీ నదీ తీరానికి, కృష్ణ నువ్వు దిగిపోయి నీ అమ్ముల పొదలు నీకున్నవి ఏ ఉన్నాయో సామాగ్రులన్నీ పట్టుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. కృష్ణుడు ఏం చెప్తే అంత దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. పతాకం మీద ఆంజనేయ స్వామిని చూసి, స్వామి మీరు కూడా ఇంకా బయలుదేరండి అన్నాడు. హనుమ వెళ్ళిపోయారు. కృష్ణుడు ఒక్క దూకు దూకాడు, భగ్గున మండిపోయింది రథం. అడిగాడు అర్జునుడు, అదేమిటి బావా అలా మండిపోయింది ఏమిటి రథం అన్నాడు. ఇప్పుడేమిటి, ఎప్పుడో మండిపోయింది. భీష్ముడు ప్రయోగించిన అస్త్రాలు సామాన్యమా? ద్రోణుడు ప్రయోగించినవి సామాన్యమా? కర్ణుడు ప్రయోగించినవి సామాన్యమా? ఎప్పుడో కాలిపోవాలి. నువ్వు ఉన్నావని కాలిపోకుండా కాపాడా. యుద్ధం అయిపోయింది, గెలిచేశావు కాబట్టి రథాన్ని తగలబడిపోవడానికి అనుమతించా. లేకపోతే వాళ్ళ అస్త్రాల గౌరవం ఏముంది మరి తగలబడకపోతే? అందుకని ఇప్పుడు అనుమతించా తగలబడడానికి. కాబట్టి ఆ భీష్ముడి కన్నా అస్త్రములు తెలిసినవాడు ఉన్నాడా? ఆయన కన్నా కోదండ విద్యాపారంగతుడు ఉంటాడా? అంతటి కోదండ విద్యాపారంగతుడివి. ధర్మ విధిజ్ఞతయున్, నీకు ధర్మం తెలిసినట్టు ఎవరికి తెలుసో? ధర్మము ధర్మ సూక్ష్మములు భీష్మ నీకు తెలిసినట్టు ఎవరికి తెలియదు. విరోధి భూరమణ విమర్దన క్రమ విరాజిత శౌర్యము. ఎంతమంది శత్రువులు ఆయనే చెప్పాడు. దేవతలందరూ కట్టుకుని వచ్చి ఎదురుగుండా నిలబడినా నా చేతిలో ధనస్సు ఉన్నంతసేపు నన్ను నిర్జించలేరన్నాడు. అంతటి మహాపరాక్రమం కలిగినటువంటి వాడివి. నీకు బోలె నైజము గలవాడు వేరొకడు శంతను నందన పుట్టడెన్నడు. నీలాంటి బుద్ధి ఉన్నవాడు, నీలాంటి గుణములు ఉన్నవాడు ఈ భూమి మీద మళ్ళీ ఇంకొకడు పుడతాడన్న మాట అసత్యమో, ఇక పుట్టడు. నీకు నువ్వే సాటి అంతే. ఈ మాట మహాభారతం మొత్తం మీద అంపశయ్య మీద పడుకునుండగా కృష్ణ పరమాత్మ అంతటి వాడు వెళ్ళి ఇచ్చినటువంటి
పొగట్ట, ఈ కితాబు, ఈ గౌరవం ఒక్క భీష్ముడికి మాత్రమే చెల్లింది అని ఒక మాట అన్నాడు. వేయేల సంభవించునే సాయక తల్పమున నుండి చావగ నొల్లన్నా ఇచ్చగాక అను నరుడి యుగమున చూడ వినగ ఎచ్చటనైనన్. భీష్మ, ప్రతి 2 అంగుళాలకి బాణం కొట్టాడా అర్జునుడు? శరతల్పగతుడవైపోయావా? నేను చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోతా, అప్పటి వరకు ఇంటి అని ఇలా పడుకోగలిగిన వాడు ఏ యుగంలోనైనా ఉన్నాడా? నీతోటి సమానుడైన వీరుడు లేడు. నీకు నువ్వే సాటి. నిజంగా ఆయన తలుచుకున్నాడు అనుకోండి, ఆ బాణాలు ఆయన్ని ఏం చేస్తాయండి? విధిల్చి అవతల పారేస్తాడు. ఆయన శక్తి అటువంటిది. కానీ పడిపోవాలనుకున్నాడు, పడిపోయాడు. ఉపాసనతో ఆఖరి వరకు మహావీరుడనయ్యుండి మంచం మీద పడుకోవడం ఏమిటనుకున్నాడు? శరతల్పగతుడయ్యాడు. ఇలా నేను చనిపోవాలని అనుకునే వరకు నేను చనిపోవడం సాధ్యం కాదు, నేను అనుకున్నప్పుడు వదులుతా అని మృత్యువుని జయించి ఇలా అంపశయ్య మీద ధర్మం కోసం, ఏ మంచం మీదో పడుకోవడం కాదు, తలగడ కూడా పెట్టుకోకుండా మంత్రించిన బాణముల మీద తలపెట్టుకు పడుకున్నవాడు లోకంలో ఇత పూర్వం ఉన్నాడా? ఇక పైన ఉంటాడా? ఇంతకు ముందు లేడు, ఇక పైన ఉండడు. నీకు నువ్వే సాటి. అందుకే భారతం ఒకెత్తు, భీష్ముడు ఒకెత్తు. భీష్ముడి గొప్పతనం ఏమిటంటే, భీష్ముడి గురించి వింటే చాలా ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఎందుకంటే వసువులకు చెందినవాడు కదా, పితృదేవతానుగ్రహాన్ని కటాక్షిస్తాడు. అందుకే భీష్మాచార్యుల వారి గురించి వినడం గొప్ప సంతానం కలుగుతుంది. కాబట్టి వేయేల సంభవించునే సాయకతల్పమున నుండి సావగ నొల్లన్న ఇచ్చగా కాను నరుడే యుగమున చూడ వినగ ఎచ్చటనైనన్. ఏ యుగంలోనైనా ఎక్కడైనా నీలాంటి వాడిని చూశారా అంటే, ఇటువంటి వాడి కోసం ఇటువంటి వాడిని దుర్యోధనుడు నింద చేస్తే ఆయన చక్రమే పట్టేశాడు అంటే, భక్తుడి గురించినటువంటి పరాధీనత, తన భక్తుడి కీర్తి తెలుసుకోలేరేమోనని భగవంతుణ్ణి కీర్తించడానికి 1000 సరిపో అంటారు లోకంలో. ఏదో కబీర్దాస్ గారు ధరణీ సభ కాగదకరవు లేఖిని సభ బనరాయి సాత సమంతికి వశికరవు హరిగుణ లిఖాన్ అజాయ్ అన్నాడు. ఈ భూమిని అంతటినీ కూడా కాగితం చేసుకుని సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకుని అరణ్యములలో ఉన్న చెట్లన్నీ నరికి కలంగా చేసుకుని హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ పదార్థముల యొక్క సంచయములకు పరిమితి ఏర్పడి సరిపోలేదన్నాడు. కానీ ఇక్కడ కృష్ణ భగవానుడు భీష్ముడి గురించి చెప్తూ అంటున్నాడు, ఏ యుగంలోనైనా నీలా పడ్డవాడు ఉన్నాడా? లేడు. భీష్మ, నీకు నీకే చెల్లు అని ఒక మాట అన్నాడు. నీలాంటి భక్తుడు కూడా లేడు లోకంలో. ఎంతమందికి చురక ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. నీలాంటి భక్తుడు కూడా లేడు భీష్మ. భక్తుడంటే నువ్వే. ఎందువల్ల అని భుజాలు తడువుకుంటారు కదా చాలా మంది. అదేమిటి భీష్ముడే ఎందుకు భక్తుడు, మేమెందుకు కాదు భక్తుడు అన్న మాట వస్తుంది. వెంటనే వివరణ చెప్పాడు. భక్తియునార్జవమును సంయుక్తములయ్యున్న ఎట్టి ఉల్లంబున ఆసక్తి నిలుతు ఇందొకడు వియుక్తంబైనను వసింపనువ్వీనాథా. భీష్మ, నాకు ఓ నియమం ఉంది. భక్తుడు అన్న మాటలో నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యడం, నా అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం మొట్టమొదట ప్రాథమికంగానే ఉంటుంది. అది దోషమని నేను అనను. మొట్టమొదట ఏదో తులసితో పూజ, మారేడు దళాలతో పూజ, పంచబిల్వాలతో పూజ, ఏదో అభిషేకం చేసుకోవడం, దేవాలయాల్లోకి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, నమస్కారం చేయడం, భారతం చదువుకోవడం, భారతం వినడం మంచిదే. అవే మెట్లు, అవే సోపానములు. ఎవరైనా అలాగే ఎక్కుతారు, ఎక్కడో ఈ శంకర భగవత్పాదుల వంటి కారణ జన్ములు తప్ప. కాబట్టి ఇవన్నీ సోపానములే. కానీ నిజంగా భక్తి అన్న మాట కర్మ వరకు ఆగిపోయినది మాత్రము నేను రుజుమార్గంగా తీసుకోను. అది నా దృష్టిలో పరిపూర్ణమైన భక్తి కాదు భీష్మ. ఇన్ని తులసిదళాలు తెచ్చానండి వేశానండి, ఇన్ని బిల్వాలు తెచ్చానండి వేశానండి, ఇన్ని అభిషేకాలు తెచ్చానండి, ఇన్ని మాటలు గుడికి వెళ్ళానండి, ఇన్ని ప్రవచనాలు చెప్పానండి, ఇన్ని పద్యాలు రాశానండి, ఇవన్నీ భక్తికి కొంతవరకు పనికొస్తాయి భీష్మ, కాదని నేను అన్నా. వాడు నాయందు మనసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నవాడు, మీరు బాగా పట్టుకోవాల్సిమా, ఇవన్నీ చేస్తున్నవాడు నా యందు మనసు పెట్టడానికి ప్రయత్నిస్తున్నవాడు.
వాడు ఎలాగైనా నన్ను వాడి మనసులోకి పెట్టుకోవాలని చూసుకుంటున్నాడు. నా యందు మనసు పెడుతున్నాడు అన్న మాటకు అర్థం వాడి మనసులోకి నేను రావాలని కోరుకుంటున్నవాడు కదా. నేను వాడి మనసులోకి ఎప్పుడు వెళ్తానో తెలుసా? నేను చెప్పిన మాట పాటించిన వాడి మనసులోకి. అది పెద్ద బిట్. నువ్వు ఎన్ని చెప్పావు కాదు, నువ్వు చెప్పినది వాక్చాతుర్యంతో చెప్పడానికో హాస్యాన్ని జోడించడానికో చెప్పకు. నువ్వు చెప్పింది నమ్మి చెప్పు. ఏది చెప్పావో దాన్ని నమ్మి బ్రతుకు. నమ్మకం లేని ప్రసంగాలు చీకసలు. నమ్మకం లేకుండా మాట్లాడడం కన్నా, నమ్మకం లేకుండా మాట్లాడి దాన్ని హాస్యం పాలు చేయడం కన్నా, నమ్మకం లేనప్పుడు మాట్లాడకుండా నోరు మూసుకుని ఉండడం మంచిది. కాబట్టి నువ్వు మాట్లాడితే నమ్మి మాట్లాడు, నువ్వు చేస్తే నమ్మి చెయ్యి. నమ్మకం లేని పనులు చెయ్యవద్దు. నమ్మకం పెంచుకోవడానికి చెయ్యి ఏదైనా సరే. నేను అన్న మాట బాగా పట్టుకుంటున్నారో లేదో. ఎన్నాళ్ళు కర్మ దగ్గర ఆగిపోతావు? కర్మ దగ్గర ఆగకు. అంతకన్నా ప్రీతి ఎప్పుడంటే రుజుమార్గము చేత. రుజుమార్గము అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన చెప్పింది చేయడం నీకు సంతోషం కావాలి. పూజాగదిలో ఎంతసేపు కూర్చుంటావు? 1 గంట కూర్చుంటావు. పోని సెలవు వస్తే 2 రోజులు కూర్చుంటావు. పోని 1 రోజు పగలంతా కూర్చుంటావు. అంతకన్నా బతికున్న నాళ్ళు పూజా మందిరంలో కూర్చుంటావా? ఊపిరాగిపోయే ముందు పూజా మందిరంలో ఉంటావని నమ్మకం ఉందా? కాదు. ఏది కావాలి అంటే ఊపిరి ఆఖరి వరకు కూడా ఈశ్వరార్చనమే జరగాలి. ఎలా అంటే ఆయన ఎలా చెప్పాడో అలా బ్రతకగలగడం. అది ఎలా బ్రతకగలగడం అంటే 2 వలయములను దాటుతాడు. మొదటి వలయం ఏది అంటే మనసుని పరిశుద్ధం చేసుకుంటాడు. ఎలా చూడండి, నేను చెడ్డ నీరు తాగాననుకోండి, నా శరీర ఆరోగ్యం పాడవుతుందా పాడదా? లోపల ఉన్న సూక్ష్మక్రిములు పోయే వరకు ఔషధ సేవనం చేయాలా వద్దా? చెడ్డ గాలి పీల్చాననుకోండి, నా ఆరోగ్యం పాడవుతుందా పాడవదా? మళ్ళీ బాగవడానికి నేను మందులు వేసుకోవాలా వద్దా? నా ఆరోగ్యం బాగుండాలంటే నేనేం చేయాలి? మంచి నీళ్లు తాగాలి, మంచి గాలి పీల్చాలి. మంచి మనసు కావాలనుకోండి, నేనేం చేయాలి? మంచి భావములు పొందాలి. ఇప్పుడు దీని ఆరోగ్యానికి ప్రధానంగా ఏవైనా ఇందులోంచే పెడతాయి, ఇందులోంచి గాలి వెళ్తాయి. కానీ మనసు బాగుండడానికి మాత్రం 5 ద్వారాలు ఉన్నాయి. 5 ద్వారాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ ద్వారంలోంచి లోపలికి ఏదిడుతోందన్న దాని మీద పరిశీలన ఉండాలి. ఏది పడితే అది ఈ ద్వారంలోంచి లోపలికి వెళ్ళకూడదు. మనసు దగ్గరికి అంటే చూడకూడనివి చూడకుండా ఉండడం అలవాటు కావాలి. ఎందుకు చూడకుండా ఉండాలి అంటే నాకు ఇష్టం లేక కాదు, నేను అలా చూడడం వాడికి ఇష్టం ఉండదు కనుక. అది హద్దు ఎక్కడ. అలా వాడికి ఎందుకు ఇష్టం ఉండదు? ఇది ఇచ్చిన వాడు కనుక. నేను తెచ్చుకున్నానా? దీనికి చూసే శక్తి నీ పెట్టుకున్నానా? నీ తెచ్చుకోలేదు. దీనికి చూసే శక్తి నీ పెట్టుకోలేదు. అవి 2 వాడు ఇచ్చాడు. వాడు ఇది ఇచ్చి అన్నాడు, నువ్వు ఇటువంటివి చూడకన్నాడు. వాడు ఏది చూడొద్దన్నాడో అది నేను చూడను. అది నాకు వాడి మీద ఉన్న గౌరవానికి పరాకాష్ట. అది పూజ. ఎన్నాళ్ళు తులసీదళం దగ్గర అవుతావు? ఎన్నాళ్ళు మారేడు దళం దగ్గర అవుతావు? ఇక్కడ మొదలెట్టద్దని నేను అంటలేదు, అది తప్పని నేను అంటలేదు. గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమధ్వంజనమతి సమర్పే చేతస్సమానాధభవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో. శంకరులు అడిగిన ప్రశ్న శివానంద లహరిలో. నువ్వు పత్రి దగ్గర ఆగిపోకు, పువ్వుల దగ్గర ఆగిపోకు. అంటే ఇది చెయ్యొద్దని కాదు నా ఉద్దేశం. అంటే అలాగని పింకి వేదాంతం చెప్పకూడదు. ఇవన్నీ అవసరమా అండి? అప్పుడు మనసు శుద్ధంగా ఉంటే చాలు కదండి. మీరే చెప్పారు, గుళ్ళోకి వెళ్ళడం ఎందుకు, అభిషేకం చేయడం ఎందుకు, మారేడు దళాలు వేయడం ఎందుకు అంటారా? అప్పుడు ఒక నియమం ఉంది. నా కొడుకు మీద నాకు చాలా ప్రేమ ఉంది. కొత్తపల్లి కొబ్బరి ఎవరో బుట్టడు మామిడి పళ్ళు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను ఒక్కడిని తినేయగలనా? వాడు నాకు జ్ఞాపకం రాడా? జ్ఞాపకానికి వస్తాడా? అప్పుడు మిమ్మల్నో బతిమాలి రాత్రి బస్సులో వేసి, ఒరే అబ్బాయి రేపు మామిడి పళ్ళ బుట్ట వస్తుంది దింపుకోరా అని హైదరాబాద్ పంపించానా లేదా? ప్రీతి ఉంటే పండు పంపించకుండా ఉండలేకపోయావు. భగవంతుడి మీద ప్రీతి ఉంటే పూజ చేయకుండా ఎలా ఉండగలవు? అలాగని పూజ దగ్గరే ఎక్కడ ఆగిపోతావు? ప్రేమ అంటే మామిడి పండు ఓటీ పెట్టి వాడు ఏ తప్పుడు పనులు చేసినా ఊరుకోవడమా? వాడు బాగుండాలంటే ఇలా వేలు కూడా చూపిస్తా అవసరమైతే. ఎందుకంటే ప్రేమ చేతనే. కాబట్టి ప్రేమకి 2 హద్దులే, ఏదీ వదలడానికి వీల్లేదు. నదికి 2 ఒడ్లే, ఏ ఒడ్డు విరిగిపోయి వచ్చినా వరదలే.
ఈ ఒడ్డు బాగుంది కదండి అంటే ఎలా కుదురుతుంది? ఇంకో ఒడ్డు విరిగిపోయినా వరదే వస్తుంది. అటైనా మనుషులే, ఎటైనా సంపద, ఎటైనా గ్రామాలే. కాబట్టి మొదట కర్మతో మొదలవ్వాలి, కానీ కర్మ దగ్గర ఆగిపోకూడదు, ఎదగాలి. ఎలా ఎదగాలి? నేను ఏదైనా చేస్తున్నప్పుడు నేను ఆలోచించేటటువంటి విధానం ఒకటి ఉంటుంది. నేనని కాదు, పెద్దల గురించి నేను మాట్లాడుతున్నాను. నేను ఇది చేస్తే ఆయనకి ఏమైనా చికాగ్గా ఉంటుందా ఆలోచిస్తాడు. నేను ఇది చేశాననుకోండి, ఆయన చూడకుండా ఉంటాడా? ఆయనకి అన్నీ తెలుసు. నా చూడగలిగిన కంటి వెనక చూడగలిగిన శక్తి ఆయన నేనేం చూస్తున్నానో ఆయనకి తెలీదా? దేహం ప్రాణపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహమితి భ్రాంతా భృజం వాదిన అంటూ నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యే తత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి దాని మీద బోర్లించాననుకోండి, 9 కన్నాల్లోంచి కాంతి కొడుతుంది. కాంతి కుండదా? కాంతి కన్నాలదా? కాంతి దీపానికి. ఈ కన్ను అన్న కన్నం చూస్తోందంటే కంటి వెలుగుకు వెలుగైన వాడు ఒకడు ఉన్నాడు, వాడికి తెలియదా నేనేం చూస్తున్నానో? ఎందుకు రానికి ఇచ్చింది కన్ను? ఇవి చూడమనే అనడు. ఎందుకప్పుడు పూజ? ఎందుకప్పుడు వినడం? ఎందుకప్పుడు ఇంట్లో రామాయణం? ఎందుకప్పుడు భారతం? ఎందుకు ఈ ప్రవచనం? వాడికి అప్రీతి కలిగేది నేను చూడను, అందుకు చూడను. కన్ను లేక కాదు, చూడలేక కాదు, వాడికి అప్రీతి కలుగుతుంది. వాడు ఉన్నాడని నీకేమిటి నమ్మకం? వాడు ఉన్నాడన్న విషయాన్ని చూసిన వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు పూర్వం, వాళ్ళందరి కథలే భారతం, అందుకు చూడను. అది భక్తి, అది రుజుమార్గము అంటారు. ఇప్పుడు అటువంటి వాడు అంతిమనందు ఒక సత్యాన్ని అంగీకరిస్తాడు. ఈశ్వరా, ఈ లోకమనందు ఒక నియమాన్ని పెట్టావు, ఈ శరీరము వదిలిపెట్టమని చెప్పావు, ఇక ఇక్కడతో చాలు, ఈ శరీరం వదిలిపెట్టమని మీరు ఆజ్ఞాపిస్తున్నారు, నీ ఆజ్ఞ ఔదల దాల్చి దీన్ని వదిలిపెడుతున్నాను అని వదిలిపెట్టేస్తాడు. ఆ వదిలిపెట్టడం కూడా ఆయన ఆజ్ఞని శిరసావహించి వదిలిపెడుతున్నానంటాడు. ఇప్పుడు వాడికి ఏది చేసినా ఆయన అనుగ్రహము కొరకు అంతే. అది రుజుమార్గము. అది నమ్మకం లేకపోతే ఏమి చదివినా ఏం చెప్పినా ఏం ప్రయోజనం చెప్పండి నాకు దానివల్ల? ఎందుకు పనికొస్తుంది అంటే ఏదో చెప్పారన్న పేరుకి ప్రఖ్యాతికి పనికొస్తుందేమో నాకు తెలియదు, కానీ అది నిజంగా భగవంతుడు ఇచ్చగించేది ఎప్పుడు అంటే రుజుమార్గమునందు ఉన్నప్పుడు. నువ్వు ఏది తెలుసుకున్నావో అది ఆచరించడానికి పనికొస్తే, నువ్వు ఏ పని చేస్తున్నా నా గురించి ఆలోచించి నేను సంతోషించాలని ఆలోచిస్తే. ఎందుకు వదిలేశాడు భీష్ముడి శరీరం? అటు కృష్ణుడు ఉన్నాడు. నేను కోదండ పంటకు యుద్ధం చేస్తే ఎవరు గెలవరు, పాండవుల్నే పడగొట్టగలరు. కానీ కృష్ణుడేమంటాడు? ఇందుక నీకు ఈ విద్యంతా, ధర్మం వైపు నేనున్నానని తెలీదా అంటాడు. ధర్మం గెలవడానికి నేను పడిపోయినా పర్వాలేదు, వీరమరణం ఎలాగో పొందాలి, ఉత్తమ క్షత్రియుడిని వదిలిపెట్టాడంతే. అది గదు రుజుమార్గం, అది గదు భక్తి, అది గదు పరాకాష్ఠ. అది ఎక్కడుంటుందో అక్కడ నేనుంటాను. అక్కడికి నేను వెళ్ళే వరకు నన్ను అక్కడికి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నం మిగిలినదంతా. అందుకు నన్ను వదిలిపెట్టకూడదు. నేను ఎక్కవలసింది మేడ కదండి, మొదటి మెట్టు ఎందుకంటే నిచ్చెనకి, అది లేకుండా ఎలా ఎక్కుతావు? మొదటి మెట్టు అవసరం, 2వ మెట్టు అవసరం, 3వ మెట్టు అవసరం, 4వ మెట్టు అవసరం. ఇవేం అక్కర్ లేకుండా ఎగిరి 99 ఎక్కుతానంటే నడుము విరి కింద పడతాం. అలా ఎవరికి ఉండవు. ఏ మెట్లు ఎక్కర్ లేకుండా ఎగిరేవాళ్ళు ఉండరు. ఎవరైనా మెట్లే ఎక్కాలి, సోపానములే ఎక్కాలి. తిరుపతి కొండ వెళ్ళి ఎగురుతావా? కొండలు ఎక్కాలి, ఎక్కి పరమాత్మ దర్శనం చెయ్యాలి. కాబట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతాడు, ఎక్కి పైన నిలబడతాడు, పరమాత్మ సామీప్యమును పొందుతాడు. అలా నీవు రుజుమార్గమునకు వచ్చేసావు. ఇవాళ నేను నీ యందు ప్రవేశించాను. అందుకే నువ్వు ధ్యానం చేస్తే నీ గురించి నేను ధ్యానం చేస్తాను, నిన్ను దర్శించడానికి నేను ధ్యానం చేస్తున్నా, ఇలా ఉండి కూడా చేస్తున్నాను. ఇది నీ ఎందున్న గొప్ప గుణం భీష్మ. ఈ స్థాయికి చేరడం చాలా అసామాన్యమైన విషయం సుమా. ఇదే శంకరుడు శివానంద లహరిలో అంటారు, భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహి స్ఫురన్ మాధవా హ్లాదో నాదయుతో మహాసితవభు పంచేషు నాచాధృత సత్వక్షస్సు మనోవనీసు సపున సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభు అంటారు.
భక్తి అంటే కేవల పూజ కాదయా, 10 మంది గురించి ఆలోచించి ఏది చేసినా భగవంతుడి జ్ఞాపకానికి వచ్చి నేను ఒకడిని బాధ పెడితే, ఓ తప్పుడు పని చేస్తే ఆయన సంతోషిస్తాడా? నీ చెయ్యను అని బ్రతికిన వాడెవరో వాడి మనసు భక్తి అన్న మకరందంతో నిండిపోయింది. ఇప్పుడు అక్కడికి ఏమొస్తుంది? మీరు గిన్నెలో తేనె పోస్తే రాదు తుమ్మెద, పువ్వులో తేనెంటే వస్తుంది. మనసన్న పద్మంలో భక్తి అన్న తేనె నిండితే ఆవిడ భ్రమరాంబ తుమ్మెద, తుమ్మెద మొగుడు మగ తుమ్మెద. అంతేగాని తుమ్మెదకి మొగుడు మనిషి ఎందుకు అవుతాడు? అందుకని ఆవిడ భ్రమరాంబ, అందుకని ఆయన గడ్డు తుమ్మెద మగ తుమ్మెద. ఆ 2 తుమ్మెదలు కలిసి ఎగురుతూ ఉంటాయి. ఎక్కడికి వస్తాయి? మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభో. శ్రీశైల పర్వతం నుంచి ఎగురుతూ వచ్చి జుమ్మని విరిగి ఈ పద్మం మీదే కూర్చుని ఎప్పుడు ఆ తేనె తాగుతూ ఉంటాయి. ఆ తేనె అయిపోదా? అయిపోదు. ఎందుకు అయిపోతుంది? ఎప్పుడు భగవంతుడి గురించే ఆలోచిస్తూ చేస్తున్న వాటిలోకి మళ్ళీ ఆ తేనె నిండుతూ ఉంటుంది. ఇవి అక్కడే కూర్చుని తాగుతూనే ఉంటాయి. ఇప్పుడు నన్ను తెలుసుకునే ప్రయత్నం చేయగా నేను ఆయనలోకి వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన రుజుమార్గమునందు నిలబడిన వాడని గుర్తు. భీష్మానువది. అందుకు నాకిష్టం. నేను నీ యందున్నాను, నేను నీ యందు వసించుచున్నాను. ఈ కితాబ్ అందుకున్నవాడు భారతంలో ఎవరైనా ఉన్నాడండి? ఒక భీష్ముడే. అందుకే అంతటి భాగవతోత్తముడు కనుకనే ఆయన గురించి వినడం అంత శక్తివంతమైపోయింది భారతంలో. భారతంలో ఎందరో వ్యక్తులు, ఎవ్వరికీ తర్పణ లేదు. తల్లి తండ్రి బ్రతికున్నా కూడా తర్పణ ఎవరికి ఇస్తారు అంటే ఒక్క భీష్ముడికి ఇస్తారు. అందరూ ఇస్తారు. భీష్మాష్టమి నాడు ఆ ప్రత్యేకమైన శ్లోకం చెప్పి తర్పణ విడిచిపెట్టాలి. అక్కడక్కడ సంతానం లేని వాళ్ళు భీష్ముడికి శ్రాద్ధ కర్మ చేస్తారు. అంటే ఆయన అనుగ్రహం ఎంత ఉత్తమ సంతానానికి కారణమో చూడండి. కాబట్టి అని ఆయన అన్నాడు. అనగా ఇనుడింక 76 దివసములకు తాను తరాయణమున జరింపదొడగు, నీవప్పుడు దేహంబు విడిచి ఏగు అపునరావృత్తి పదమునకు అభినుతముగా. అనగా ఇనుడు ఇంకా 76 దివసములకు, ఉత్తరాయణ పుణ్యకాలం కోసం కలు ఎదురు చూస్తున్నావు. 56 రోజుల తర్వాత సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఆ ఉత్తరాయణంలోకి ప్రవేశించే పర్యంతము నువ్వు ఇలా ఉండు. నీలా అర్ధకామములను గెలిచినవాడు లేడు, నీలా సర్వశాస్త్ర పారంగతుడు లేడు, నీలాంటి ధర్మవేత్త లేడు, నీలా అనుష్ఠించగలిగిన వాడు లేడు. అందుకే ఒక్క పని చెయ్యి. ఇలా పడుకోవడం కాదు, సమస్త శాస్త్రములు నువ్వు ఏవి చదివావో ఆ ధర్మములన్నీ కూడా ప్రబోధం చెయ్యి. ఎవరికి చెయ్యాలి? ఉత్తముడైనటువంటి శ్రోత దొరకాలి. ఎవరికి పడితే వాళ్ళకి ఎలా చెప్తారు? ఆ ప్రశ్న వేయగలిగిన సమర్థత ఉండాలి కదా. ప్రశ్న వేసేవాడు ఉండాలి, వాడు యోగ్యుడై ఉండాలి. అటువంటి వాడికి చెప్పాలి. ఏం మామూలుగా చెప్తున్నాడా? ఒక్క భారత యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు భగవద్గీత. మళ్ళీ అంపశయ్య మీద పడుకొని భీష్ముడు చెప్పాలి. ఎవరికి చెప్పాలి అంటే నారదాదులందరూ నిర్ణయించారు, ధర్మరాజా నీకన్నా యోగ్యుడు లేడు, నువ్వు ప్రశ్నవి. అందుకే మహాభారతంలో శాంతి పర్వం అంటారు. ఇంకిప్పుడు నేను ప్రారంభం చేసినటువంటి ఘట్టం భీష్మ పర్వం కర్ణుడు రావడంతో అయిపోతుంది. ఈ పర్వానికి శాంతి పర్వము అని పేరు పెట్టారు భారతంలో. ఎందుకని అంటే యుద్ధం చేసినా యుద్ధం గెలిచినా కూడా నిజానికి ధర్మరాజు గారు మనసు శాంతి పొందలేదు. ఆయన అశాంతితో కొట్టుమిట్టాడుతున్నాడు. బయట ఎన్నుంటే శాంతి లేదు లోపల. అప్పుడు దానివల్ల ఏం ఉపయోగం? కానీ భీష్ముడి మాటలు విన్న తర్వాత శాంతి పొందాడు. ధర్మరాజు శాంతి పొందడానికి కారణం అంపశయ్య మీద పడుకున్న భీష్ముడు మాట్లాడాడు. అందుకే ఇప్పటికీ కూడా ఎంత జటిలమైన ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కూడా శాంతి పర్వాన్ని చదువుకుంటారు. శాంతి పర్వం అంత శక్తివంతం. శాంతి పర్వం చెప్పడానికి, అనుశాసనిక పర్వం చెప్పడానికి భీష్ముడికి అన్ని వరాలు ఇచ్చాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి నువ్వు మాట్లాడు అని మహర్షులందరూ కూడా ధర్మరాజుని యోగించారు. నీకన్నా అర్హుడు ఎవరు ఉంటాడు? నువ్వు జిజ్ఞాసు, బాగా తెలుసుకోవాలనేటటువంటి లక్షణం ఉన్నవాడివి, అన్నిటినీ మించి సమర్థుడు, అవతల పడు ఉన్నవాడు మహానుభావుడు.
ఆయన శరీరం వదిలిపెడితే ఇక చెప్పేవాడు లేడు. కాబట్టి నువ్వు తప్పకుండా తెలుసుకోవలసింది. అంటే భీష్మాచార్యుల వారు 2 చేతులు జోడించి కృష్ణ పరమాత్మకి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఆయన అన్నాడు, కృష్ణ, నన్ను చెప్పమని అడుగుతున్నావే శాస్త్రాలన్నీ, నన్ను చెప్పమంటున్నావే ధర్మరాజు గారి యొక్క అనుమానాలన్నింటికీ సమాధానం. నేను చెప్పగలనేమో, లేకుండా ఎందుకంటావు చెప్పమని. కానీ ఒక్కటి ఆలోచించు, చెప్పడానికి సాధనం ఇది శరీరం కదా. ఈ శరీరం నా స్వాధీనంలో ఉందా? అంపశయ్య మీద ఉన్నాను, నిత్తురంతా కారిపోయింది, ఒళ్ళంతా పుళ్ళు పడిపోయింది బాణముల చేత, కదలలేను, విపరీతమైన నిప్పెడుతో నాలుక శోషించిపోతాను. ఇంత బాధతో నేను ఎలా మాట్లాడగలను అనుకుంటున్నావు కృష్ణ? నాతో ఎందుకు మాట్లాడించాలని చూస్తావు? అసలు సమస్త శాస్త్రములకు సమస్త జ్ఞానమునకు నువ్వు కాదా ఆలంబనం? నువ్వు కాదా చెప్పవలసిన వాడివి? నాతో చెప్పించాలని ఎందుకు చూస్తావు? ధర్మరాజుని శిష్యుణ్ణి చేసుకుని ధర్మరాజు అనుమానములు నువ్వు తీర్చు, నువ్వు మాట్లాడు. అంతేకాని నన్ను మాట్లాడమని అడగడం ఏమైనా న్యాయంగా ఉందా కృష్ణ? నువ్వు ఎదురుగుండా ఉండగా నీ చెప్పనా? ఏమైనా సబబా? గురువుగారు ఎదురుగుండా ఉండగా శిష్యుడు పాఠం చెప్తాడా ఎక్కడైనా? కాబట్టి నువ్వు జగద్గురువువి, నిన్ను నేను ఉపాసన చేస్తాను, పరబ్రహ్మానివి, రాశీభూతమైనటువంటి ఆనందానివి. నువ్వు ఉండగా నీ చెప్పనా? నువ్వు చెప్పు కృష్ణ, నా శరీరము సహకరించదు, మాట్లాడలేదు. అంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, శరముల వలనను మూర్ఛం బొరయక, ఒక్కింత డప్పి బొరయక, నొప్పింబొరయక, అవిద్ధగాత్రునికరణి సుఖాత్ముడవు కమ్ము కౌరవనాథ. భీష్మ, నువ్వు నీ కష్టాలు చెప్పావు కదూ, ఎందుకు చెప్పనంటున్నావో చెప్పావు కదూ. నేను నీకు వరాలు ఇస్తున్నాను, ఇవి నువ్వు అడగకుండా ఇస్తున్నాను. ఇవి ఉంటే చెప్పగలను అని నువ్వు అనలేదు, ఇవి ఉన్నాయి కాబట్టి చెప్పలేదు. పరమ సత్యం నాకు తెలుసు. నేను నీకు వరం ఇస్తున్నాను, ఏమిటో తెలుసా? నీకు మూర్ఛ రాదు. మూర్ఛ అంటే తెలివి తప్పిపోవడం. తల తిరుగుతోంది అనుకోండి, ఏం మాట్లాడతారు? స్పృహ తప్పింది అనుకోండి, ఏం మాట్లాడతారు? కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, ఎలా మాట్లాడతారు? అంటే భీష్ముడు ఏ స్థితిలో ఉన్నాడు? తల తిరుగుతుందా తిరగదా అప్పుడు? కళ్ళు తిరుగుతాయా తిరగవా అప్పుడు? స్పృహ తప్పుతూ ఉంటుందా తప్పదా అప్పుడు? కాబట్టి నేను ఎలా మాట్లాడగలను? నేను మూర్ఛ పొందుతున్నాను, అంటే స్పృహ తప్పిపోతున్నాను. నాకు శరీరము దృష్టిని నిలబెట్టగలిగిన అవసరమును కోల్పోతోంది, అవకాశాన్ని కోల్పోతోంది. అది కదా నీ మొదటి ప్రతిపాదన. 2, తొందరగా అలిసిపోతోంది శరీరం. ఎందుకని? వ్యాధిగ్రస్తమైందనుకోండి, అంతకు పూర్వం ఉన్న పటుత్వం ఉండదు, చాలా తొందరగా బడలిపోతుంది. అంటే ఓపిక తగ్గిపోతూ ఉంటుంది కదా. అప్పుడు ఎలా మాట్లాడతాడు? మాట్లాడలేడు. పూర్వం ఉన్న పటుత్వం లేనప్పుడు ఆ పటుత్వంతో మాట్లాడమంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? అందుకని అలసట వలన మాట్లాడలేవు. 3, నిప్పి అన్నది భరించడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? అది శరీర భాష. నిప్పి శరీరము యొక్క భాష. నేను అన్న మాట మీరు బాగా పట్టుకున్నారో లేదో. ఎందుకని అంటే శరీరము కూడా మాట్లాడుతుంది. నేను దాన్ని ఉపయోగించాను అనుకోండి, నోటి ద్వారా మాట్లాడతాను. నేను మాట్లాడాలంటే మహా అయితే మౌన వ్యాఖ్య, సైగ ద్వారా మాట్లాడతా. శరీరం మాట్లాడింది అనుకోండి, అది భరించడం కష్టం. ఎందుకో తెలుసా? ఇక్కడ తేడా వచ్చింది. నువ్వు వెంటనే దీనికి హాజరుగా, ఇలా నేను ఉండకుండా ఉండాలంటే నువ్వు ఇలా ఉంటే కుదరదు అని అది మాట్లాడుతోంది అనుకోండి, నొప్పి అంటే. నాకు నడుము నొప్పెడుతోంది అనుకోండి, నువ్వు ఇలా కూర్చుంటే నేను తట్టుకోను, నువ్వు అలా కూర్చోవద్దు, నువ్వు అలా కూర్చోవద్దు, నువ్వు అలా కూర్చోవద్దు అనేది మాట్లాడుతోంది అనుకోండి, అది నడుము నొప్పెడుతుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇలా కూర్చోవద్దు, ఇలా కూర్చోవద్దు, ఇలా కూర్చోవద్దు, ఇలా కూర్చుంటే నేను ఓర్వలేకపోతున్నాను, అలా చాలా వాడేస్తున్నావు, ఇంకా నువ్వు అలా వాడితే నేను ఒప్పుకోలేను అని తిరగబడింది అనుకోండి, అది నిప్పెడుతుంది. ఆ నిప్పి అన్నది భాష. అది అలాగే గోలగోల పెడుతోంది అనుకోండి, పక్కన గోలగోల పెడుతుంటే మాట్లాడడం ఎంత కష్టమో, ఇది గోలగోల పెడుతుంటే నిప్పి ద్వారా మాట్లాడడం అంత కష్టం. ఎందుకంటే అది దాని భాష కనుక.
ఈ మూడు ప్రతిబంధకములు వాక్కుకి. మూర్ఛ ప్రతిబంధకం, అలసట ప్రతిబంధకం, నిప్పి ప్రతిబంధకం. ఈ మూడు కదా నీకు ఇప్పుడున్నాయి. ఈ మూడు ఇక నీకు ఉండవు అప్పశయ్య మీద పడుకున్నా. ఏమిటి అభ్యంతరం మాట్లాడడానికి? మాట్లాడు అంటే ఇవి ఉన్నా మాట్లాడిస్తున్నాడు. ఏమనాలి? ప్రేమ. అందుకని అన్నీ ఉన్నా మాట్లాడిస్తున్నాడంటే ఆయన అనుగ్రహం కాకపోతే ఏమనుకోవాలి? ఆయన అనుగ్రహం అనుకోవాలి. కాబట్టి నీకు ఈ మూడు లేకుండా వరమిస్తున్నాను. నువ్వే మాట్లాడు, నువ్వే చెప్పు, నువ్వే శాస్త్రముల గురించి పలుకు, నువ్వే ధర్మం గురించి మాట్లాడు. అంతేనా? నువ్వు ఇంకా కొన్ని కష్టాలు చెప్పావు. శారీరకమైన కష్టములు తీసేస్తున్నాను, ఈ మూడు ఉండవిక. కానీ శరీరమునకు లోపలి సంబంధమైన కష్టములు కొన్ని చెప్పావు. అనగా నీరు వట్టు ఆకలియును ఎప్పుడూ పొరయకుండునట్టి భూరిశక్తి నీకు కలుగ నేను నెమ్మనంబున తలంచితి తదీయ పీడ చెందకుండు. అంపశయ్య మీద ఉన్నావు కదూ, పూర్వంలా తినగలవా, పూర్వంలా తాగగలవా, దాహమేస్తోంది, శోషించిపోతోంది అంటున్నావు కదూ. ఇక పైన నీకు ఆకలి వేయకుండుగాక. కడుపు నిండా తిన్నప్పుడు నువ్వు ఎంత బలంగా ఉంటావో అంత బలమును నీవు పొందదవుగాక. నీకు నీటి అవసరం లేకుండా ఇక శరీరము దాహం వెయ్యకుండా దాహ సంబంధమైన పీడ పొందకుండుగాక. ఆకలి దప్పిక గెలిచెదవుగాక అని నేను మనసులో సంకల్పం చేశాను భీష్మ. ఇక ఈ రెండు నీకు లేవు. శరీర లోపలి బాధలు రెండిటినీ తీసేస్తున్నా, బయటి బాధలు మూడిటిని తీసేస్తున్నా. ఇక మూడోదోటి ఉందిగా అంటావేమో. ఏమిటది అంటే, ఎప్పుడైనా సరే మాట్లాడేవాడి మీద ఎదురుగుండా ఉన్నటువంటి సందర్భం ప్రభావం చూపిస్తుంది. ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడు అనుకోండి, ఎదురుగుండా ఒక ఆయన నిద్రపోతున్నాడు అనుకోండి. ఆ నిద్రపోతున్న ఆయన చూసేటప్పటికి చెప్పేవాడికి కొంచెం చీకాకు కలుగుతుందా కలగదా మనసులో? ఆ చీకాకు కలిగిందనుకోండి, వెంటనే చెప్తున్న విషయం స్ఫురణలోంచి జారిపోతుంది. అది ప్రతిబంధకం అవుతుంది. కాబట్టి అంత నిద్ర వచ్చేవాళ్ళు ముందు కూర్చోకూడదు. కాస్త వెనకాతలు ఎక్కడో కూర్చుని ఒరుగుతుండొచ్చు, జారుతుండొచ్చు, మధ్యలో ఆవలిస్తూ ఉండొచ్చు, లేస్తుండొచ్చు, ఏ గొడవ ఉండదు. ముందు కూర్చుని నిద్రపోవడం ఎందుకు? అందుకని ఎదురుగుండా ఉన్నవి చెప్పేవాడి మనసు మీద ప్రభావం చూపిస్తాయి, ఎదురుగుండా తిరుగుతున్నవి మనసు మీద ప్రభావం చూపిస్తాయి. నేను ఇలా చెప్తాను అనుకోండి, అంబా అంటూ ఆవు పరిగెత్తుంది అనుకోండి. నేను ఆ పరిగెడుతున్న ఆవు ఎందుకు పరిగెడుతోందో ఏమిటి, ఇదేమిటి అకస్మాత్తుగా ఆవు అలా పరిగెడుతోంది, అందరూ పాపం అలా ఇబ్బంది పడుతున్నారా అని నా మనసు కదలకుండా ఉంటుందండి? ఉండదు కదా. మరి మనసు అక్కడ కదిలిపోయి ఇంకో దాని మీద కలిపోయిన తర్వాత ఈ ధార మీద ఎలా నిలబడుతుంది? ఆ భావ తంత్రులు తెగిపోతాయి. తెగిపోయిన తంత్రులు మళ్ళీ అతుక్కోవడానికి సమయం పడుతుంది. అప్పుడు ఆ ధార పోతుంది. అందుకని పోకుండా నిలబెట్టగలుగుతాం నా ఒక్కడి మీద ఉండదు, సభ మీద కూడా ఉంటుంది. అందుకు నియమం పెడతారు. సభలో నియమం ఉంచడానికి కారణం అది. ఎందుకనంటే అవతల వాడిని పాడు చేయకూడదు కదా యువతల వాడు తన ప్రవర్తన చేత. అందుకని. కానీ ఇక్కడ ఎలా కుదురుతుంది? అంపశయ్య మీద ఉన్నాడు. అయిన వాళ్ళు అందరూ మహానుభావుడు పడిపోయాడు. ఒకళ్ళకా ఇద్దరిగా బంధువు అయిన ఎంతమందికి బంధువు? అటు పాండవులు, ఇటు కౌరవులు, అటు ఋషులు, వ్యాసుడి దగ్గర నుంచి కృష్ణుడి వరకు అందరూ బయలుదేరి వస్తూనే ఉంటారా? చూస్తూనే ఉంటారా? ప్రదక్షిణం చేస్తూ ఉంటారా? నమస్కారం పెట్టుకుంటుంటారా? కళ్ళొత్తుకుంటూ ఉంటారా? ఇలాంటి వాడు వెళ్ళిపోతున్నాడా అంటుంటారా? ఇది మనసు మీద ప్రభావం చూపిస్తుందా? అప్పుడు ధర్మశాస్త్రాలు చెప్పనా? అంటావేమో కృష్ణ, అంటావేమో భీష్మ. విను, సకల భూతముల వర్తనములు కనునప్పుడు బుద్ధి దబులబడక ఎందును బరగి దివ్య బోధంబున నలబడునట్టి పెంప పొందు అనింజ్యా. నీ చుట్టూ ఏ భూతములు తిరుగుతుండని, ఎవరు తిరుగుతుండని, వాళ్ళు ఎలా ఏం చేస్తూ ఉండని, నీ మనసు దానితో లగ్నము పొందదు. నీకు లోపల ఏది విస్మృతి పొందవు, ఏది మరిచిపో. నీ మనసు నాయందే ఉంటుంది, నీ మనసు శాస్త్రమనందే ఉంటుంది. నువ్వేం చదువుకున్నావో, ఏం తెలుసుకున్నావో అన్నీ నీకు జ్ఞాపకం అలాగే ఉంటాయి. నీ కన్నుల ముందు ధర్మరాజు అడుగుతున్నాడు, ధర్మరాజుకి చెప్తున్నాడు, ఇది వినా. ఎవరు ఏం చేస్తూ ఎలా తిరుగుతూ ఉండని, దాని వలన నీవు ప్రభావితము కావు. నువ్వు దాని వలన నీ వాగ్ధోరణి పాడవలు, భావతంత్రులు తెగవు. ఈ బాధకి తోడు ఈ అల్లరోటి అని చెప్పి మళ్ళీ మధ్యలో చెప్దాం అనుకున్నాను ఇందాకను, వాడెవరో వచ్చాడు, అది మర్చిపోయాను.
రేపు చెప్పాలి ధర్మరాజు గారికి, ఏమయ్యో ఆ చెప్పిన దాంట్లో ఇంకా ఇది ఒకటి ఉంది, అదే సమయానికి వాడు వచ్చాడు కదా ఏడుస్తూ అక్కడి నుంచి ఉన్నాడు, దాంతో అది మర్చిపోయాను అని అనవలసిన అవసరము నీకు కలుగదు. ఏ భూతములు తిరుగుతుండని నువ్వు దాని గురించి ప్రభావితుడవు కావు. అవి నీ మనసు మీద ప్రభావం చూపించకుండా మాట్లాడగలవు. అదేమన్నా సభండి అంపశయ్య మీద పడుకుని మాట్లాడతాడు ఎవరితో? ధర్మరాజుతో మాట్లాడి సమస్త శాస్త్రములు సమస్త ధర్మములు మాట్లాడతాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ విన్న తర్వాత మీరు శాంతి పర్వం బాగా ఇంటి దగ్గర చదువుకోండి, బాగా ఇంటి దగ్గర అనుశాసనిక పర్వం చదువుకోండి. అంతేకాని నేను పద్యం ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే ఎప్పటికీ నేను పూర్తి చెయ్యను. భీష్ముడి గొప్ప వరకు నేను పర్వం ప్రకారంగా మాట్లాడడం మొదలు పెట్టాను అనుకోండి, అప్పుడు శాంతి పర్వంలో ప్రతిపద్యం చెప్తాను. అలాగని పూర్తిగా వదిలిపెడతాను అనుకోకండి. కొన్ని ముఖ్యమైన విషయాల మీద విహంగ వీక్షణం చేస్తా భీష్ముడు చెప్పినవి. కాబట్టి ఇప్పటికీ భారతంలో శాంతి పర్వాన్ని పారాయణ చేయడం, శాంతి పర్వం చదువుకోవడం, అథవా కనీసం ఇంట్లో శాంతి పర్వానికి ఓ పువ్వు పెట్టి నమస్కారం చేయడం. పువ్వు పెట్టలేకపోతే ఓసారి భారతం దగ్గరికి వెళ్ళి శాంతి పర్వాన్ని ఒకసారి ఇలా ముట్టుకునో నమస్కారం పెడతారు. ఎందుకని అంటే ఛాందసత్వం కాదు, మూర్ఖత్వం కాదు, ప్రాణికోటిలో నీలాంటి వాడు లేడని కృష్ణుడు కితాబిచ్చి భీష్ముడి చేత చెప్పిస్తున్నాడు. దానికి కూడా మనుష్యుడవై పుట్టి అంగీకరించలేక గుండెలు బాదుకుంటే ఇంకా కుసంస్కారానికి ఎవడు ఏమీ చేయలేదు. కాబట్టి మహానుభావుడికి ఈ 3 వరములు ఇచ్చాడు. ఇచ్చి నీవు నీ నోటి వెంట ఏది మాట్లాడతావో అది సమస్త వేద శాస్త్రముల యొక్క పరమ రహస్యములై ఉంటాయి. అంటే మహాభారతానికి పంచమవేద స్థాయి భీష్మ ప్రసంగం వల్ల వస్తోంది. నువ్వు ఏం చెప్తావో అవి తెలుసుకోగలిగితే వాడు వేదాంతర్గతమైన విషయములన్నీక తెలుసుకున్నట్టే, వాడి జీవితం ఒబ్బిడవుతుంది. అందుకే మహాభారతాన్ని ముట్టుకోవడానికి కొన్ని కోట్ల జన్మలు దాటితే, మహాభారతం చదవడానికి అనురక్తి కలగడానికి కొన్ని కోట్ల జన్మలు దాటితే, పేరు పద్దు పెట్టకుండా ఏమీ చదువుకోకుండా విమర్శించని కుసంస్కార స్థాయి దాటడానికి ఇంకా కొన్ని జన్మలు పడితే, దాన్ని నెత్తి మీద పెట్టుకోవడానికి ఇంకెన్ని జన్మలు కావాలి. శాంతి పరమం అర్థమై జీవితం మారడానికి ఇంకెన్ని జన్మలు కావాలి. ఈశ్వరానుగ్రహం కలిగిన నాడు కదూ. కనీసం ఈశ్వరాటువంటి బుద్ధిని అనుగ్రహించు, 10 మంది కోసం ధార్మికంగా బ్రతకగలగాలి. నా ఒక్కడి కోసం నేనన్న భావన నాకు కలుగకుండుగాక, త్యాగంతో బ్రతకగలిగిన అదృష్టాన్ని నాకు కటాక్షించమని శాంతి పర్వానికి మనం నమస్కరించి చదువుకోవాలి ఇంటి దగ్గర తప్పకుండా. కాబట్టి ఈ 3 వరములు ఇచ్చి, ఇవి నేను ఎందుకు ఇస్తున్నానో తెలుసా అని అడిగాడు. అడిగి ఒక మాట చెప్పాడు. ధరణి ఎందాక నుండు సుస్థిరిత నీదు కీర్తి అందాక అక్షయ స్ఫూర్తి దాల్చినడవగలయది, నీవు చెప్పిడి సువాక్యములను వేదతుల్యంబులై వెలయుచుండు. భీష్మ, ఈ భూమి ఎంత కాలం ఉంటుందో, ఈ పంచభూతములు ఎంత కాలం ఉంటాయో అంత కాలము కూడా నీ కీర్తి శాశ్వతత్వమును పొందాలి. అది నా కోరిక భీష్మ. భగవంతుడు భక్తుణ్ణి కోరుకుంటున్నాడు. నువ్వు నన్నడగల అటువంటి కీర్తి నిమ్మని, నేను నిన్నడుగుతున్నా. నీ కీర్తి భూమి ఉన్నంత కాలము ఉండుగాక. ఒక మనిషి అంత కీర్తిని దేని చేత పొందుతాడు? అంత గొప్ప మాటలు మాట్లాడగలగాలి. అంత అపకీర్తి ఎందుకు పొందుతాడు? పనికి మాలిన మాటలు మాట్లాడి. కాబట్టి అంత సారవంతమైన మాటలు, వేదముతో సమానమైన మాటలు నీ నోటి వెంట వస్తాయి. అలా రావడానికి నీకు ఇన్ని వరాలు ఇచ్చాను. కాబట్టి నిర్భయంగా ఇప్పుడు నువ్వు ఏ బెంగలు పెట్టుకున్నావో అవన్నీ నీకు నేను వరముల ద్వారా తీసేశాను. ధర్మరాజును ఉద్దేశించి సమస్తమైన ధర్మములను చెప్పడం ప్రారంభం చెయ్యి అని కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఇన్ని వరాలిచ్చి భీష్మాచార్యుల వారిని అనుగ్రహిస్తే, కృష్ణ నీ అనుగ్రహం అదైతే, నన్ను ఇంత గొప్పగా అనుగ్రహించాలని నువ్వు అనుకుంటే ఈ భక్తుడికి అంతకన్నా, నీ చరణ దాసుడికి అంతకన్నా అదృష్టం ఏముంటుంది? తప్పకుండా అలాగే పలుకుతాను అని భీష్ముడు అనగానే కృష్ణుని యొక్క వరములు ఆయనని అనుగ్రహించిన కారణం చేత భీష్ముడు పరమశాంతి పొంది ధర్మరాజు గారితో మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. ఆ ముందు రోజు ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళి మరునాడు వచ్చాడు. ఈ వరాలు ఇవ్వగానే, భీష్ముడు స్వాంతన పొందగానే, దేశకాలములతో సంబంధం లేకుండా లోకమునకు
ఎప్పటికీ పనికొచ్చేటటువంటి వేదతుల్యమైన వాక్కులు, ప్రపంచ చరిత్రలో రీతిలో ఒక మహాయోధుడు, ఒక సర్వశాస్త్రవేత్త, ఒక పరమధర్మాత్ముడు అంపశయ్య మీద పడుకుని మాట్లాడడం మొదలు పెడుతున్నాడు కాబట్టి దేవతలు పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. ఆ పుష్పవృష్టి భీష్ముడి మీద, కృష్ణుడి మీద, పాండవుల మీద, ఋషుల మీద పడింది. పైన అప్సరోగణమంతా కూడా నాట్యం చేసింది. ఎదురుగుండా కూర్చోబెట్టుకుని ధర్మరాజు గారిని ఏమడుగుతావు అడుగు, నేను మాట్లాడతాను, నేను చెప్తానని భీష్మాచార్యుల వారు అంగీకరించారు. తాత, ఇవాళ బాగా చీకటి పడిపోయింది కదా, ప్రదక్షిణం చేసి నమస్కరిస్తున్నాను, రేపు ఉదయం బయలుదేరి మళ్ళీ వస్తా, అప్పుడు తాత మాట్లాడదురుగానని వేళావేళలో పాటించాలి కాబట్టి భీష్ముడికి నమస్కరించి ధర్మరాజు గారు సెలవు తీసుకున్నారు. మళ్ళీ రేపు రాత్రి 7 గంటలకి భీష్ముడు మనను అనుగ్రహించుగాక అని నమస్కరిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.